जोहार पैडी जयराज సాధిస్తాం జయరాజ్ గారి ఆశయాలను సాధిస్తాం జయరాజ్ గారి ఆశయాలను మన తెలుగు ఫిలిం ఛాంబర్ హాల్లో వారిని పర్మిషన్ అడిగిన వెంటనే పైడి జయరాజ్ గారి ఫోటో పెట్టాలని చెప్పేసి ఒక మంచి ఆలోచన వారు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఫోటో కూడా సుమన్ హీరో గారు పూలతోటి కొద్దిగా జయరాజ్ గారికి నివాళులు అర్పించాలని కూడా కోరుతున్నాం. జైన్ కూడా ముందుండే వేదిక మీద ఉన్న పెద్దలు, నాకు మిత్రులు, సోదరులు, నేటి సభాధ్యక్షులు, మంచి మనసున్న మనిషి, 37 ఏళ్లుగా తెలంగాణలో స్థిరపడిపోయిన సోదరులు హీరో సుమన్ తల్వార్ గారికి నమస్కారాలు. అలాగే పైడి ఈ విషయాన్ని మంచిగా వినండి. పైడి జయరాజ్ గారు ఎన్ని సినిమాలు చేశారు, ఏం చేశారు ఎంతమందికి తెలుసు. ఆయన దండగా అనుకున్న వ్యక్తులకు ఆయన దండగా కాదురా, తొడగొట్టి ఆయన పేరు మీద ప్రతి సంవత్సరం పండగ చేస్తున్నాడు మన జయన్ గౌడ్ గారు. మనకున్న పట్టిన మాణిక్యాలను దేదీప్యమానంగా వెలుగొందే విధంగా చేసిన వ్యక్తి, ఒక మంచి మనసున్న వ్యక్తి. మున్నూరు కాపు కులం అని కూడా తెలిసి కులంతో సంబంధం లేదు, మనం కళాకారులు అని చెప్పి ఈ రోజు ఆ కాపును గొప్పగా కాపు కాస్తున్న వ్యక్తి మన జైన్. అలాగే వేదిక మీదున్న నేను నిత్య నూతనంగా కాగడ పత్రికలో వెలిగిపోతున్న మన నిత్య నూతన పెళ్లి కొడుకు, అంటే చెడుగా అర్థం చేసుకోవాలి మంచిగా, మన రామ్ సత్యనారాయణ గారు, సోదరులు బాలు, మా అసోసియేషన్ సభ్యులు మన అర్జున్ గారు, మమత గారు, తమ్ముడు కృష్ణ, అలాగే
తండ్రికి తగ్గ తనయుడుగా తన పాత్రను నిర్వహిస్తూ తండ్రిని అనుసరించకుండా తండ్రి కన్నా గొప్ప పేరు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీకి దీపము మంచిగా వెలిగే విధంగా చూస్తూ తనను తాను వెలిగించుకుంటూ పట్టుదలతో ముందుకు వస్తున్న నా తమ్ముడు శ్రవణ్ కు, అలాగే ఇక్కడ వచ్చిన మిత్రులు, ప్రేక్షక దేవుళ్ళు, మా శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మిత్రులారా, పైడి జయరాజ్ నేనే చెప్తున్నాను కదా, ఎప్పుడైతే జయిందని ఆయన కోసం చెప్పారో అప్పటి వరకు తెలుగువాడిగా నాకు అతని కోసం తెలియదు. మనము కళ్ళకు పట్టుకున్న ధృతరాష్ట్రుడితో సమానం ఒక గొప్ప వ్యక్తిని తెలంగాణ నుండి పంపించడం అంటే జరిగింది. మనకు దగ్గరగా మద్రాసు మన సోదరుడు త్యాగరాజు గారు, ప్రభాకర్ రెడ్డి, ప్లీజ్ సైలెన్స్, త్యాగరాజు గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మన భాస్కర్ డైరెక్టర్ గారు, చాలా మంది ఆర్టిస్టులు ఇక్కడ నుంచి మద్రాసుతో దగ్గర అని చెప్పి ట్రైన్ ఎక్కితే మద్రాసు దిగుతాము. చిత్తూరు, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, తర్వాత మద్రాసు, అలా దగ్గర అయిపోయింది మనకి. ఆయన కరీంనగర్, నిజామాబాద్, పూణే, బాంబే, ఆయన అక్కడ వాళ్ళకు అక్కడ బాంబే దగ్గర అయింది. ఆయన వెళ్ళాడు అక్కడ. కానీ అక్కడైనా ఇక్కడైనా ఏదైనా సరే తెలంగాణ వాళ్ళను ఎక్కడో ఒక చోట అట్లా సాన పట్టకుండా ఒత్తకుండా పరుపు మీద పండబెట్టి పండ్ల రసాలు దాపిస్తూ పండబెట్టారు. అది ఒక విభిన్నమైన తీయటి కత్తి కోత. అది మనం తిట్టుకోలేము, తల గుద్దుకోలేము, మనమే హింసించుకుంటూ బతుకుతాం. ఆ బతుకుకు మనల్ని బానిసలను చేశారు చాలా మంది. భగవంతుని దయ వలన ఇంకా మన అదృష్టం బాగుండు, మన తెలంగాణ మనకు పెద్దల పోరాటంతో వచ్చింది. ఆ పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుతున్నాను. అది ఏ పార్టీలోనైనా ఉండని, మనము తెలంగాణ గడ్డ యుద్ధాలకు అడ్డాన్ని చెప్పిన వ్యక్తులు ఉన్నారు. ఆ అడ్డనే ఈ రోజు మనం కాపాడింది. కాబట్టి మనం నిరూపించుకుందాం. గొడవలొద్దు, కొట్లాడలొద్దు. మన నోటి నుంచి చాలా మంది ప్రొడ్యూసర్లు బయటికి రావాలి. మనం నిలుపుకోవాలంటే, తెలంగాణ కావాలంటే తెలంగాణ ప్రొడ్యూసర్లే కావాలి. దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్ బోర్డు ఎంతమంది వస్తారు. కానీ నిర్మాత డబ్బు పెట్టేవాడు కావాలి. ఆ డబ్బు పెట్టే వాళ్ళు మీలో ఒకరు. అంటే ఇల్లు కాపురాలు పాటు చేసుకుని కాదు, డబ్బును పొదుపు చేసుకొని నిజంగా ఒక బిజినెస్ లా రావాలి. వేరే విధంగా వస్తే నాశనం అయిపోతారు, మంచి విధంగా వస్తే వెలిగిపోతారు. వెలిగిపోవడానికి రండి, దిగిపోవడానికి కాదు. కాబట్టి మీ అందరి మీద ఒక మంచి బాధ్యత ఉన్నది. జయంత్ అన్న పిలిచిండు, మాణికన్న పిలిచిండు, సుమన్ గారిని చూడడానికి వచ్చాము, చూసాము, పోతున్నాము అని కాదు. వీడికి వచ్చి ఇంత సమయాన్ని మనం వెచ్చించాము, దీని నుండి మనం ఏం ఫలితాన్ని పొందుతాము అని ఆలోచించండి. మీ మస్తిష్కానికి, మీ అంటే బుద్ధికి పదులు పెట్టండి. ఇంత మందిలో ఒక ఇద్దరైన నిర్మాతలు వస్తే ఈ రోజు ఈ ఫంక్షన్ కు న్యాయం జరిగినట్టు, జయంత్ అన్నకు పేరు నిలుచున్నట్టు. ఇక పైడి జయరాజ్ గారు వస్తే ఆయన 115వ జయంతి ఈ రోజు. ఆయన లాంటి గొప్ప వ్యక్తి మన తెలుగు వారు కావడము ఇప్పుడు తెలంగాణ అంతా అక్కర్లేదు. ఎందుకంటే మొత్తం 2 తెలుగు రాష్ట్రాలు అయ్యాయి. కాబట్టి మన వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు సుమన్ గారు మద్రాసులో 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు ఉన్నారు. 80 నుంచి 97 ఉన్నారు. 97లో నేను, సుమన్ గారు, రావు గారింట్లో రోడ్డు సినిమా ఫస్ట్ టైం కలిసాము, చేసాము. అంతకుముందు మొండ్రాతో కలిసి నమస్కారం పెట్టాము. యజ్ఞం, మన కోట శ్రీనివాసరావు కృష్ణ యజ్ఞం అన్న తెలిసిన నా యజ్ఞం హీరో ఆయనే. మీరు మన త్యాగరాజన్ మాస్టర్, ఫైట్ మాస్టర్ ఉండేదానికి, కోట శ్రీనివాసరావు నిర్మాత దానికి మహాయజ్ఞం సినిమా. అప్పుడు షూటింగ్ లో కలిసాము. కోట శ్రీనివాసరావు రమ్మంటే వెళ్ళాము, ఆయన కలిసి అన్నం కలిసి వచ్చాము. మామూలు పరిచయాలి. 87లో రావు గారింట్లో నాగేశ్వర గారి అల్లుడి క్యారెక్టర్, సుమన్ గారు, మేము ఒక విలన్ గ్రూప్ లో, అంటే విలన్ గా ఆయన స్పందించి నన్ను కిడ్నాప్ చేస్తారు. అయితే అప్పటి నుంచి మాకు మంచి పరిచయం అయిపోయింది. ఆ రోజు కిడ్నాప్ చేశారు మనసుతో. అయినా ఈ రోజు ఆయన మనసు నుంచి ఆయన వదలలేదు, నేను ఆయన వదలలేదు. ఇద్దరు ఒకరొకరు కిడ్నాప్ చేసుకొని గుండెలో దాచుకున్నాం. కిడ్నాప్ అంటే తెలుసుకోకూడదు, ఆయన నేను ఆ గుండె ఆయన తెలుసుకుని ఉన్నారు. ఈ బంధము ఇంకా 100 ఏళ్ల వరకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే అప్పటి నుంచి పరిచయం ఉండి 37 ఏళ్ళు ఆయన హైదరాబాద్ వచ్చింది. ఈ రోజు ఆయన తెలంగాణ తెలుగు బిడ్డగా
నిలబడిపోయాడు. కాబట్టి మిత్రులారా, పైడి జయరాజ్ గారి కోసం మనం ఈ సంవత్సరం కాదు, వీళ్ళు స్థాపించి 16 సంవత్సరాలైంది. 16 సంవత్సరాల మొదటి నుంచి ఈ రోజు వరకు ప్రతి మీటింగ్ నన్ను పిలుస్తున్నాను, వస్తున్నాను. గొప్ప కూర్చోకొని అయితే కాబట్టి ఇవన్నీ చేస్తున్న ఈ రోజు ఒక మంచి మనసుతోటి, ఏ హీరో రాగలని ఇంత పెద్ద పేరు ఉన్నాడు, చిన్న చిన్న ఎంతో మంది రాదు, కానీ మంచి మనసుతోటి ఆయన తత్వం ఏంటంటే కింద ఎవరున్నారో వాళ్ళని పైకి లేపి వెలుగులా చూపించేలాగా, వాళ్ళకు వెలుగు చూపించేలాగా ఉన్న ఒక గొప్ప దిక్కు మనకు సుమన్ గారు. ఆయన గురించి చెప్పడం ద్వారా అభిమానం చేశారు. డబ్బు ఖర్చు పెట్టి అందరినీ ఉపయోగం చేసి దినదినం ప్రవర్ధమానం జయరాజ్ గారి పేరును తీసుకొస్తున్నాం. మన జయమల గారికి ఒక చప్పట్లు. వాళ్ళు అడుగు చేయడం నడుస్తూ ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్ చేసిన మన శ్రవణ్ ఒక చప్పట్లు. ఇలా ఎన్నో చెప్పుకుంటూ పోతుంది జయరాజ్ గారి కోసం. ప్రతి సంవత్సరం ఎన్నో చెప్తున్నాం, కొత్త విషయాన్ని దోలాడుతా ఉన్నాం. ఆయన ఎంత దూరితే అంత గని నీళ్లు ఊరుతా ఉన్నాయి. అయితే నేను పెట్రోల్ కూడా మనకు రావాలని కోరుకుంటూ, అంత గొప్ప పెట్రోల్ అంటే నిర్మాతలు ఇక్కడ రావాలని చెప్పి కోరుకుంటూ, అందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతూ, మీరందరూ ముందు సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న మొక్కగా నాటపడాలి. ఆ మొక్క బట్టవృక్షమై రామానాయుడు గారంత పేరు, రామయ్య గారంత పేరు నిర్మాణంలో మీరు కూడా తెచ్చుకోవాలని కోరుకుంటూ, చివరికి మిత్రులందరికీ ఒక శుభవార్త చెప్తూ నేను వచ్చేస్తాను. చెప్పుకుంటున్నాను శుభవార్త అని చెప్తున్నాను. ఫ్యూచర్ లో మీరు మా ఆఫీషియల్ లో ఒక మంచి పోస్టర్ సుమన్ గారిని చూడబోతున్నారు. ఎవరి పైడి చేయాలని చెప్పేసి కూడా అందరూ ఆశ్చర్యంగా, ఎవరి నాటుగా అని చెప్పేసి తెలియని వారు కూడా ఆశ్చర్యానికి లోనయ్యారు. అప్పటి నుండి కూడా పైడి జయరాజ్ గారి చరిత్రని నిరంతరం కంటిన్యూస్ గా జయంతి ఉత్సవాలు జయ తెలంగాణ ఫిలిం జేసీ నుంచి పంజాల జయంతి గౌడ్ గారు చేసుకుంటూ వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఎప్పుడు హీరో సుమన్ గారిని పిలిచిన వెంటనే అంత పెద్ద మహనీయులు జయరాజ్ గారి జయంతికి నేను 100% ఎన్ని కార్యక్రమాలు ఎంత షూటింగ్ ఉన్నా ఆ ఒక్క గంటనైనా నేను వారికి కేటాయిస్తానని చెప్పి సార్ ఎప్పుడైనా కానీ మాకు టైం ఇస్తారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ 16 సంవత్సరాల నుండి ఎప్పుడు కూడా జయరాజ్ గారికి ఒక అవార్డు మేము చేయలేదు. గవర్నమెంట్ కూడా రిప్రజెంటేషన్ చేస్తున్నాము జయరాజ్ గారి అవార్డు ఇవ్వాలని చెప్పి, కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. కాబట్టి మొట్టమొదటిగా ఈసారి జయరాజ్ అవార్డ్స్ మనము సుమన్ హీరో గారికి జయంత్ గౌడ్ గారు ఇవ్వడం జరిగింది. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఇది ఒక చరిత్రలో కూడా నిలిచిపోయే విషయం. ఎందుకంటే ఇప్పటివరకు జయరాజ్ గారి అవార్డ్స్ ఎవరు కూడా రాలేదు. ప్రభుత్వం వచ్చే సంవత్సరమైన ఒక అవార్డు డిక్లేర్ చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా మట్టిలో మాణిక్యం లాంటి ఐడి జయరాజ్ గారిని వెలికి తీసింది మాత్రం జయంత్ గౌడ్ గారండి. నేను ఇండస్ట్రీకి 2004లో వచ్చినా నాకు కూడా పైడి జయరాజ్ గారి ఎవరో తెలియదు. అటువంటి గొప్ప వ్యక్తిని, ఈయన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఈయన మట్టిలో మాణిక్యం అని మన అందరికీ తెలియజేసిన వ్యక్తి మాత్రం ఓన్లీ జయంత్ గౌడ్ గారు. వారిని మనం అందరూ అభినందించాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కార్యక్రమం చేస్తుంటారండి. ఈ పైడి జయరాజ్ గారు ఆయన బంధువు కాదు, ఏమి కాదు. నేను లాక్ష్యం కూడా చెప్పాను, ఆయన క్యాస్ట్ కాదు, ఆయన బంధువు కాదు. కానీ ఆయన పైడి జయరాజ్ ఒక గొప్ప నటుడు, మన తెలంగాణ వాడు అని ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే మేము ప్రతి సంవత్సరం దాసనారాయణరావు అవార్డు, కోట రామకృష్ణ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తున్నాం. దేనికి? వాళ్ళు మహానుభావులు ఇప్పుడు లేకపోయినా వాళ్ళందరినీ ఈ తరం వాళ్ళందరూ గుర్తించుకోవాలని. అలాగే ఈ పైడి జయరాజ్ గారి కార్యక్రమం చేస్తారు కాబట్టి మనందరికీ తెలిసింది ఆయన ఒక మట్టిలో మాణిక్యం ఉన్నాడని విషయం. అలాగా పోయిన వాళ్ళందరినీ కూడా మనం అలా వదిలేయకుండా వాళ్ళందరిలో గొప్పతనాన్ని మనం ప్రతిభని 10 మందికి చాటి చెబుతూ ఒక్కొక్కరికి ఒక కార్యక్రమం తీసుకోవాలండి. రఘుపతి వెంకయ్య అనే ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన గురించి మన ఎన్టీఆర్ గారి బాబ్జీ అని ప్రతి సంవత్సరం పార్టీ చేస్తూ ఉంటాడు. అలాగా మన అందరూ కూడా ఎవరు తోచిన వాళ్ళు ఈ ఇండస్ట్రీలో ఉన్నందుకు గాను మనం ఆ సినిమా కళాంతలి బిడ్డలు కాబట్టి మనం గొప్ప వ్యక్తులందరినీ గుర్తించుకొని ఒక్కొక్కరిని మనం వెలికి తీస్తే మన అందరికీ ఈ తరం వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నా. ఇక ఎంతకేదో మా మాణిక్ భాయ్ చెప్పాడు రాజధానిలో రౌడీ అనే విషయం. మా సుమన్ గారు నాకు అన్నం పెట్టి హీరో. ఎందుకు చెప్తానంటే సభాముఖంగా ఆయనతో సినిమా తీస్తే ఏ నిర్మాత నష్టపోడండి. నేను ఈవేళ ముగ్గురాలు పెట్టుకున్నా, టోపీ పెట్టుకున్నా, మీ అందరి ముందు నుంచోగలిగానంటే కేవలం ఆ రోజు మొట్టమొదటి రోజు విత్తనం వేసింది నాకు హీరో సుమన్ గారు అండి. సుమన్ గారితో 6 సినిమాలు ఒకే సంవత్సరం తీసిన ఏకైక ప్రొడ్యూసర్ నేను. తర్వాత కాటగడ ప్రసాద్ గారు ఆయన 3 సినిమాలు తీశారు ఒక సంవత్సరంలో. అంటే ఎందుకు చెప్తున్నామంటే ఒక మనిషితో పని చేస్తే మనం ఇంకోసారి ఎందుకు పని చేయబుద్ధి ఆయన ఇచ్చే సహకారం బట్టి ఒక మా డబ్బు విషయంలో కానీ పని విషయంలో కానీ ఏదైనా ప్రమోషన్ రావడంలో కానీ ఆయన ముందుండే వ్యక్తి
మన సుమన్ గారు, కలియుగ వెంకటేశ్వర స్వామి, మీ అందరికీ తెలిసిన వ్యక్తి. అటువంటి మహానుభావుడిని ప్రతి ఫంక్షన్ కి కూడా మన జహీద్ గౌడ్ గారు తీసుకొస్తున్నారండి. ఎందుకని? ఆయనలో గొప్పతనం ఉంది, ఆయనలో ఒక మెరిట్ ఉంది కాబట్టి ఆయన ప్రతి సంవత్సరం ఏ సంవత్సరం ఫంక్షన్ చేసినా ఇప్పుడు సుమారుగా 15 సంవత్సరాలు చేస్తున్నారు జహీద్ గౌడ్ గారి ఫంక్షన్. 15 సంవత్సరాలు ఇంచుమించుగా ఆయన సుమన్ గారు అటెండ్ అయ్యారండి. అంటే ఆయన యొక్క గొప్పతనం, జహీద్ గౌడ్ గారి యొక్క మంచితనం ఇవన్నీ కలిపి ఇవాళ మనం ఆ పెద్ద మనిషి మహానుభావుడి గురించి మనం మాట్లాడే అవకాశం దొరికినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంకా మాడవసం చాలా మంది ఉన్నారు కాబట్టి అందరికి అవకాశం ఇద్దాం. మా తెలంగాణ కింగ్ మా బాలు నాకు మంచి మిత్రుడు. అలాగే నాకు మొట్టమొదటిసారిగా నా సినిమా కెమెరామ్యాన్ మా శ్రీనివాస్ రెడ్డి గారు. నా శ్రీనివాస్ రెడ్డి గారు సుమారుగా 20 సినిమా 10 సినిమా కెమెరామ్యాన్ చేశారు. ఆయన్ని డైరెక్ట్ చేసిన నేను సగర్వంగా చెప్తున్నా. అలాగే మా సోదరుడు అప్పుడు కోపడుతున్నాడు నా మీద, వారికి శంకర్ గౌడ్ గారు, నా పేరు తీసుకోండి బాబు, శంకర్ గౌడ్ గారు డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్. ఆయన మంచి ఈవేళ ఈ వయసులో కూడా ఆయన ఇంకా యాక్టింగ్ ఏం చేద్దామని ఆలోచించే మంచి మనిషి. అలాగే మా మాణిక్ బాయికి అందరికీ పేరు పేరున మరొకసారి అభినందన తెలియజేస్తూ, జహీద్ గౌడ్ గారి కడుపున పుట్టిన శ్రవణ్ గారి గారికి మీ అందరి ముందు హర్షిద్దామని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలి, ఈ ఒక్కరు చేయలేరు, వాళ్ళ అబ్బాయి సపోర్ట్ కావాలి. వాళ్ళ అబ్బాయి కూడా ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మన అందరినీ ఉత్తేజపరిచేలా ఈ కార్యక్రమాలు చేస్తున్నందుకు వారిని ఒకసారి అభినందిస్తాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. ఎన్నో అదృష్టం చేసుకుంటే 62 కళల్లో చిత్ర సీమ ఒక పెద్ద కళ. ఈ అదృష్టం ఉంటే ఈ చిత్రసీమలో ఒక మొక్కగా మొలిసి వృక్షమై ఈరోజు ఇలాంటి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అయినటువంటి పైడి జయరాజు గురించి మాట్లాడుకోవడం మన అదృష్టం. అతని కళను నమ్ముకొని భాష రాని భాషకు వెళ్ళి హిందీ చిత్రసీమలో ఒక మహావృక్షమై సుమారు 200 చిత్రాలు పనిచేయడం అంటే ఇది మామూలు మాట కాదు. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం ఇక్కడ స్మరించుకుంటున్నాము అంటే ఇది టోటల్ క్రెడిట్ గోస్ టు మా హీరో అయినటువంటి జయంత్ గౌడ్ గారికి ఎంతో రుణపడి ఉంటాం. ప్రతి ఒక్కరం ఎప్పుడో ఒకసారి చనిపోవడం జరుగుతుంది, కానీ ఒక పేరుతో చనిపోవడము ఓన్లీ వన్ ఈ యొక్క చిత్ర పరిశ్రమలో జరుగుతుంది. మనమంతా ఈ చిత్ర పరిశ్రమ అంతరించి పోకుండా మనకు అంటూ ఒక పేరు తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఒక ప్రొడ్యూసర్స్ అనేది మనకు చాలా కావాలి. ఈ చిత్ర పరిశ్రమ అందరు ఏమనుకున్నారంటే లాస్ అవుతుంది అని చెప్పేసి అని అంటే దానికి నేను వ్యతిరేకం. మనము ఒక చిత్రం తీయాలి అంటే దానికి ఒక నడుము కట్టుకొని ఒక మంచి డైరెక్టర్ను ఇది చేసుకొని మనము మంచి స్టోరీగా చిత్రం తీసి డెఫినెట్లీగా ఇక్కడ ఉన్న రామచంద్రనారాయణ కానివ్వండి, వారి 2వ చిత్రానికి నేను కెమెరామ్యాన్ గా 2వ చిత్రం నుంచి నేను కెమెరామ్యాన్ గా పనిచేశాను. వారే నన్ను డైరెక్టర్ చేశారు. దానికి 100 చిత్రాలు వారు తీయగలిగినరు అంటే వారికి ముందు చూపు చేస్తున్నటువంటి కార్యదీక్ష కరెక్ట్ గా ఒక మనము అతన్ని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ రోజు ఇక్కడ మనం అంతా విచ్చేసాము. ఈ ఒక పెద్ద పైడిరాజు గారిని స్మరించుకుంటూ మనకంటూ చిత్రసీమ ఒక స్థానం కావాలి అంటే మీరు ముందుకు రండి. పెద్దలు ఉన్నారు, సుమన్ గారు ఉన్నారు, రామసత్యనారాయణ గారు ఉన్నారు. మేమంతా మీకు సహాయం చేయడానికి మేము ముందుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా నమస్కారం. మాణిక్ భాయ్ అందరూ పేరు పరిచయం చేశారు. మళ్ళీ నాకు ఇంకా 3 ప్రోగ్రాలు ఉన్నాయి. ముందు మార్నింగ్ అనుకున్నాం, తర్వాత ప్రోగ్రామ్ షూట్ అయింది. ఏమైనా
ఈరోజు ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన నిర్మాతలు, దర్శకులు, టెక్నీషియన్స్, వేదిక మీద ఉన్న అందరికీ, మిత్రులకి అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడ నేను మా మిత్రుడు జయహింద్ గౌడ్ గారి గురించి తప్పనిసరిగా ఫస్ట్ స్టార్ట్ చేయాలండి. మీ అందరికీ తెలుసు, జయహింద్ గౌడ్ గారు ఒక ప్రొడ్యూసర్ గా, ఒక హీరోగా స్వర్గాల పాపన సినిమా తీసి దాని తర్వాత ఆయన ఇండస్ట్రీలో అలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుని వస్తున్నారు. అదేవిధంగా రాజకీయంలో కూడా ఏంటంటే ఆయన చూస్తున్నారు, మంచి చేయాలి, ప్రతి ఒక్కరికి మంచి చేయాలి, పేదవాళ్ళకి మంచి చేయాలని చెప్పేసి అన్ని మంచి ఉద్దేశాలు ఉన్నాయి. ఇది క్యాస్ట్ ఫీలింగ్ బాగుంది, ఉండాలి, తప్పేది మిగిలిన వాళ్ళకి లేదా ఉండాలి. కాబట్టి ఇది ఎక్కడ చూపించారో అక్కడ చూపిస్తారు, ఎక్కడ చూపించకూడదు అక్కడ చూపించారు. అది కూడా కరెక్ట్, అది కూడా నేను ఒప్పుకుంటాను. చాలా మంది అంటే నా క్యాస్ట్ ఫీలింగ్ లేదు, క్యాస్ట్ ఫీలింగ్ లేదు, అన్నీ అవుతారు, అన్నీ ఈయన సహాయం చేయడానికి అక్కడ క్యాస్ట్ చూడరు, క్యాస్ట్ కు చేస్తారు, మిగిలిన వాళ్ళు కూడా వచ్చాడు పాపం మంచి వాళ్ళు. దానికి ఉదాహరణ ఇప్పుడు పైడి జయరాజ్ గారి గురించి చాలా మందికి తెలియదు. ఈయన ఎందుకు అంత శ్రమ తీసుకొని ఆ రిసెర్చ్ చేసి ఇన్ని సంవత్సరాలు, అంటే ఆయన లెవెల్లో చేంబర్ లో ఒక అవార్డు ఫంక్షన్ పెట్టి అందరికి పిలిచి చేయాలండి. ఎందుకంటే తెలంగాణ బిడ్డ మరి బాంబేకి వెళ్ళి అక్కడ హీరో అయి అక్కడ మళ్ళీ ఆయన ప్రొడ్యూసర్ గా, డైరెక్టర్ గా చేసి సాధించారంటే అది మామూలు విషయం కాదండి. ఆ రోజు కూడా టాలీవుడ్ అంటే చెన్నై కానీ, కర్ణాటక కానీ, కేరళ కానీ, మలయాళం వేరే లాంగ్వేజ్ లో వెళ్ళడం కూడా చాలా కష్టం. అలాంటిది లెజెండ్ జయరాజ్ గారు అక్కడికి వెళ్ళిపోయి ఆయన సాధించారంటే అందరికి తెలియాల్సిన విషయం. అందుకే నేను ఎప్పుడు చెప్తాను, హిస్టరీ ఈజ్ ఆల్వేస్ ఏ మిస్టరీ అంటారు. చాలా మంది విషయాలు తెలియదు, అలాంటి చాలా జరిగి ఉంటాయి, మనకు తెలియదు. లక్కీగా జయరాజ్ గారు ఈ విషయం తెలుసుకొని ఆయన మొత్తం డీటెయిల్స్ తీసుకొని మీరు ఇందాక మీరు ఏవి చూసే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు నాట్ ఏ జోక్ అండి. ఫాల్కే అవార్డు రావడం అంటే అందులో ఒక తెలంగాణ బిడ్డకి అక్కడ నార్త్ లో ఎంత ఆలోచిస్తారండి వాళ్ళు. ఎంతైనా నార్త్ సౌత్ కి ఆ ప్రాబ్లం ఉంది ఈ రోజు కూడా. ఆ రోజులు ఎంత ఉంటుంది, ఆయనకి ఎందుకు ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి, ఎన్ని డిస్కషన్స్ ఆయన ఉంటాయి. గ్రేట్ పర్సన్. ఇది కాకుండా ఇంకెన్నో సినిమాలు ఆయన చేయడం, సక్సెస్ఫుల్ గా ఆయన రావడం. కానీ కొందరికి అదృష్టం అంతవరకు ఉంటుంది, బయటికి రాకుండా అలాగే ఉండిపోయి వేరే వాళ్ళంతా వచ్చి అంతవరకు డైల్యూట్ అయిపోయి ఇన్ని సంవత్సరాలు ఏంటంటే అది అలాగే ఉండిపోయి ఇప్పుడు అది బయటికి ఆయన చేతుల మీద అది బయటికి రావాల్సి ఉంది. ఈ రోజు వచ్చింది. చాలా ఇది ఒక సినిమా ఫీల్డే కాదండి, పాలిటిక్స్ లో ఉంది, బిజినెస్ లో ఉంది, అన్నింటిలో. మన ఈ రోజు ఏంటంటే ఈ ఒక్క విషయం గురించి మాట్లాడాలి. సో ఆయనకి శ్రావ కూడా ఉంటూ పాపం రాత్రి పగలు ఆయన ఇద్దరు కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఆయన ఎంత ఎనర్జీ అంటే అంత ఎనర్జీ ఉంది. ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేసి అంతా మాట్లాడదు, సార్ అలా చేయాలి, ఇలా చేయాలి. కూడా ఉంది ప్రొడక్షన్స్ గురించి కూడా ఆయన మాట్లాడి చేద్దాం సార్, నేను కొన్ని సలహా ఇచ్చాను, ఈ విధంగా చేయండి సార్, మీరు జాగ్రత్తగా చేయండి, చేద్దాం అని చెప్పి చేయగలిగాను. సో ఆ విధంగా నేను ఆయనకి ధన్యవాదాలు చెప్పాను. ఎందుకంటే ఈ స్టార్, ఈ నక్షత్రం ఏంటంటే ఎప్పుడో మూలలో ఉంటే ఆ నక్షత్రాన్ని బయటకు తీసుకొచ్చి దీనికి ఎన్ని అంటే స్టార్ అంటే చాలా మంది టైటిల్స్ అవి పెడతారు, దీనికి ఎలాంటి టైటిల్ పెట్టాలో నాకు తెలియదు. ఎందుకంటే అంత సాధించారు, గ్రేట్ గా సాధించారు. టైటిల్ ఫర్ టైటిల్ నేను చెప్పాలన్నమాట, గ్రేటెస్ట్ స్టార్ అని అంత సాధించారంటే గ్రేటెస్ట్ స్టార్. సో ఆ విధంగా ఈ రోజు నాకు ఈ ఒక అవార్డు ఇవ్వడం, ఈ రోజు ఈ జయరాజ్ గారి అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్. ఆయన బర్త్డే కూడా 28, నా బర్త్డే కూడా 12. ఆగస్టు సెప్టెంబర్ 1 మంత్ ఇయర్ వేరే అనుకోండి. ఆయన చిన్న ఫీలింగ్ ఒకటి 28. ఎన్టీ రామారావు గారు కూడా 28. అది సో ఇలాంటి చిన్న చిన్న చిలిపి ఇలాంటి విషయాలు. సో చాలా సంతోషం. అది వదిలేస్తే రామ్ సత్యనారాయణ గారు దాకా నా గురించి చెప్పారు. రామ్ సత్యనారాయణ గారు ఆయన భీమవరం నుంచి వచ్చి ఇట్లా ఇండస్ట్రీ అంతా పాప ఆయనకి ఏమి తెలియదు.
మేకప్ అండ్ వెంకట్రావు వచ్చి ఇట్లా భీమవరం నుంచి రామకృష్ణ వచ్చారు, వైశ్యాస్ కమ్యూనిటీ అండి సినిమా అంటే వైశ్యాస్ కమ్యూనిటీ సినిమా అట్లా తీస్తారండి, అన్ని వాళ్ళు లెక్కలు లెక్కలే ఉండదు ఇక్కడ ఎట్లా చేస్తారంటే మీరు అమ్మని చెప్తే వచ్చారు. రావడంతో ఆయన వచ్చారు. సరే ఇట్లా వచ్చారు సార్, మా మా మిత్రులందరూ భీమవరం అందరికీ తెలిసిన వాళ్ళు అని పేర్లు చెప్పారు. సో ఆయన ప్రపోజల్ పెట్టారు, చాలా స్ట్రిక్ట్ గా చాలా డిసిప్లిన్ గా, అగ్రిమెంట్ వేయలేదు కానీ అగ్రిమెంట్ కన్నా భయంకరంగా మాట్లాడారు. సరే ఓకే అండి అని చెప్పారు. సినిమా తీసారు, అద్భుతంగా తీశారు. దాని తర్వాత ఆయన చెప్పారు. అలాగే కాట్నాడ ప్రసాద్ గారు మొత్తం నాతో దాని దగ్గర ఒక 11 సినిమాలు హీరోగా చేశాను. అంటే ఇది ఎందుకు చెప్తానంటే అండి, ఈ రోజు నేను డబ్బు పెద్దగా నేను సంపాదించుకోవచ్చు కానీ పేరు సంపాదించుకున్నాను. సుమన్ వస్తే ఇబ్బంది ఉండదు, సుమన్ వస్తే కోఆపరేట్ చేస్తాడు, సుమన్తో మాట్లాడితే ఏదో ఒకటి చేస్తాడు ఆయన అని చెప్పేసి ఒక నమ్మకం నేను క్రియేట్ చేశాను. ఈ నమ్మకాన్ని మనం కొనుక్కోలేదు, మనం సంపాదించుకోవాలి. అది నేను సంపాదించుకున్నాను. ఆయన తెలుసు, నాతో పనిచేసిన ప్రతి ప్రొడ్యూసర్కి తెలుసు, నాతో వర్క్ చేసిన ప్రతి డైరెక్టర్ తెలుసు. నేను వేలు పెట్టు శ్రీనివాస్ రెడ్డితో ఎన్నో సినిమాలు ఎప్పుడైనా వచ్చి నేను ఒకసారి మానిటర్ చూసానని అడగ. ఆయన మీద నమ్మకం, నాతో పనిచేస్తున్న ప్రతి కెమెరా మీద నాకు నమ్మకం. అది వెళ్ళిపోతే మా ఆర్టిస్ట్ సాటిస్ఫాక్షన్ ఉండదు. కొంచెం ఇలా పెట్టుంటే బాగుంటుందేమో, కొంచెం అలా పెట్టుంటే ఈ లైట్ పెట్టుంటే మేము చెప్తాం. ఎందుకు అది ఆయన వదిలేస్తాం. ఆయన తెలుసు, కెమెరామెన్ తెలుసు మనం ఏ విధంగా కనపడాలి, ఎలా లైటింగ్ పెట్టాలి, ఎలా షేడ్ పెట్టాలి, మేకప్ లో ఏం డిఫరెన్స్ ఉంది చెప్తారు. అట్లా నేనేంటంటే ఇండస్ట్రీలో ఈ 46 అంటే డిసెంబర్ క్రిస్మస్ వస్తే 47వ సంవత్సరం స్టార్ట్ అవుతుంది. 800 సినిమాలు, 10 భాషలు, 100 సినిమాలు తెలుగులో, హీరోలో 50 సినిమాలు తమిళ్, 25 పిక్చర్స్. ఎన్ని పక్కన పెట్టండి. నేను కష్టపడిన దానికి నాకు భగవంతుడు ఇచ్చిన గిఫ్ట్ రివార్డ్ ఏంటంటే అన్నమయ్య వెంకటేశ్వర స్వామి, శ్రీరామదాస్ అయిపోయింది. నా కెరీర్ అక్కడితో అయిపోయింది. ఇవన్నీ ఊరికే పాకెట్ మనీ, ఏదో ఫీలింగ్, అంతకని ఇంకా గొప్ప క్యారెక్టర్ ఏముందండి. కష్టపడిన దానికి నాకు భగవంతుడు ఇచ్చేసి, నా తల్లిదండ్రులే నాకు దేవుడు, వాళ్ళ ఆశీర్వాదం నాకు తెలిసి నేను ఎవరికి నాకంతో జరిగింది వదిలేస్తాడు, కర్మ వదిలేస్తున్నాడు. దేవుడికి ఎవరికి ఏం పనిష్మెంట్ ఇవ్వాలి ఇవ్వు, నాకేంటి అధికారం, నాకేంటి నేను చేయను, ఏం చేసేది నేను సిన్సియర్గా. చాలా మంది అంటారు గోళాశంకరుడు సుమన్ లోపల ఒక ప్రాణుడు, ఒక జంతువు లోపల ఉంది పడుకును, ఎందుకు దాన్ని లేపడం. జీవితంలో ఎన్నో చూశాను, అందరూ తెలుసు. జీవితంలో భయంకరమైన విషయం నేను అన్ని చూశాను. రియల్ హీరో అవన్నీ దాటి వచ్చాను. ఎందుకంటే నాకు తెలుసు సింపుల్ మ్యాటర్ అండి. 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసు అండి. ఎందుకు మన తర్వాత విషయం మాట్లాడాలి. 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతుంది ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలియదు. అలాంటప్పుడు మనం ఎందుకని ఫ్యూచర్ గురించి మాట్లాడాలి. మంచి చేయాలి, మంచి చేయాలి, మంచి పేరు. ఈరోజు నేను ఏదైతే నాకు చేస్తున్నానో అది నాతో పోతుంది. నేను ఏదైతే బయట చేస్తానో అది నా కుటుంబానికి, అది నాకు. అందుకే ఆ విధంగా నేను కొంచెం సబ్జెక్ట్ నుంచి కొంచెం డైవర్ట్ చేస్తాను. కాకపోతే మాణిక్ బాయ్ గురించి చెప్తాను. మాణిక్ నాకు నేను 89లో అంటే ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి ఉన్నప్పుడు నాకు ఎవరు తెలియదు. అందరూ అన్నారు తెలంగాణ తెలియదు, అక్కడ అది రౌడీ గుండా వెళ్తాను, చూస్తాను, మాట్లాడతాను. ఒకవేళ ఇబ్బంది పెడితే రిక్వెస్ట్ చేస్తాను, లేదా వెళ్ళిపోతాను, మళ్ళీ వచ్చేస్తాను. చెన్నై వచ్చిన తర్వాత ఆర్టిస్ట్ వాటిలో మాణిక్ నాకు బాగా సపోర్ట్ ఇచ్చి కూడా ఉంటుంది. అన్ని అంటే చాలా మంది ఇక్కడ పెద్దగా సోకాల్డ్ రౌడీ షూటర్లు గుండాలు అందరూ తీసుకొచ్చి పరిచయం చేసి అందరూ నాతో ఫ్రెండ్లీగా అయిపోయి, అన్నా మీకు ఏం కావాలో చెప్పడం, మీరు ఉన్నారు మీరు ఇక్కడే ఉండాలని చెప్పి ఆ విధంగా నాకు చేయడం జరిగింది. అలాగే సినిమాలో చాలా కష్టపడి పైకి వచ్చిన ఒక ఆర్టిస్ట్, ఇంకా కష్టపడతారు, ఇంకా మంచి మీకు వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. కొందరికి టీనేజ్, కొందరికి మిడిల్ ఏజ్, కొందరికి ఓల్డ్ ఏజ్ వస్తాయి. తప్పదు, ఉదాహరణ చాలా ఉంది సినిమాలో వస్తాయి. అదే లైఫ్, అంతే. అదే అంటున్నాను కదా. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఉన్నది మనం హ్యాపీగా మనం తీసుకొని భగవంతుడి తీసుకొని మనం ఉండాలి. ఈ విషయం ఎందుకు చెప్తానంటే, మనం మొన్న ఎలక్షన్ జరిగేటప్పుడు అంటే 100 రోజుల ముందు ఇదే చేంబర్ లో ఒక ఫంక్షన్ జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అక్కడ జైల్లో ఉన్నప్పుడు, అన్న మీరు వచ్చి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడాలి, బయట కూర్చున్నారు. ఎప్పుడు మాట్లాడలేదు, ఏ ఒక్కరు మాట్లాడలేదు. ఇదే ఫిల్మ్ చేంబర్ కింద నేను, జయహింద్ గౌడ్ గారు, ఎన్టీ రామారావు విగ్రహం దగ్గరికి వెళ్ళిపోయి, అంటే మీరు మాట్లాడతారా, ఏంటి మాట నేను మాట్లాడతానే, నాకేంటి భయం, నాకు
ఏం జరుగుతుంది, జరిగేది జరుగుతుంది అన్ని చూసి వచ్చిన మనిషి కాదా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసేది తప్పు. ఆయన ఏజ్, ఆయన ఇమేజ్ ఎలాంటి ఒక వ్యక్తి అని. ఓకే, ఆయన మీద అప్పుడు ఈ పార్టీకి మీరు ఆయన బెయిల్ ఇవ్వాలి. ఎందుకు ఆయనకి ఛార్జ్ షీట్ వేయలేదు? ఛార్జ్ షీట్ టైం పడుతుందా? ఎఫ్ఐఆర్ కదా, వేయండి, తొందరగా రిలీజ్ చేయండి. ఆయన అలా చేయకూడదు, తప్పు. ఆయన రిలీజ్ చేయాలని చెప్పేసి నేను జైలు అదే మాదిరిగా గట్టిగా చెప్పండి సుమన్ గారు. అదే మాదిరిగా ఈరోజు సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఉన్నప్పుడు ఆయనకి ముగ్గురు పిల్లలు, ఆయన ఏం చేస్తాడు పరిపాలన, ఆయనకి ఏం తెలుసు. నేను 3 ఉంటాయి 30 ఉంటాయి నీకేంటి, అది వాళ్ళ ధైర్యంగా చెప్పారు. అది వాళ్ళ ఇష్టం. వాళ్ళు ఎవరినో వచ్చి మీకు కంప్లైంట్ చేశారా, ఇబ్బంది పెట్టి కంప్లైంట్ చేశారా, వాళ్ళ ఇష్టం. పర్సనల్ మ్యాటర్ బట్టి మీరు జోక్యం చేసుకోండి. మీ పార్టీ గురించి చెప్పండి, మీ పాలసీ గురించి చెప్పండి అని ధైర్యంగా చెప్పండి. అదే మాదిరిగా రజనీకాంత్ గారి గురించి అక్కడ మినిస్టర్ నాని గారు, మినిస్టర్ రోజా గారు చెప్తే, రజనీకాంత్ గారి గురించి నాకు తెలుసు. 77 నుంచి నేను ఆయనతో పాటు ఉన్నాను. ఆయన ఎలాంటి వ్యక్తి, ఎలా ఎంతమంది సాయం చేశారు, ఎన్నో ఆయన చేస్తుంటే ఒక్కటి కూడా ఆయన పబ్లిసిటీ ఇవ్వడు. చెప్తాడు, పెళ్లిళ్ళు చేశాడు, ఎంతో మంది ఆరోగ్యానికి హెల్ప్ చేశాడు, విద్య విషయంలో ఇచ్చాడు, వైద్య విషయంలో ఇచ్చాడు, సినిమా విషయంలో ఇచ్చాడు, అన్ని చేశాడు. ఎవరికి పబ్లిసిటీ చేయడు. ఆ వ్యక్తి గురించి నాకు తెలుసు. చిన్న స్థాయి నుంచి పైకి వచ్చిన మనిషి, అవతల వాడి కష్టాలు తెలుసు. ఆయన గురించి మీరు చెప్తున్నారు చాలా తప్పు. అప్పుడు ఆయన కొంచెం మైనస్ లో ఉన్నాడు. నేను చెప్పాను, మీరు చేసిన ఆ తిట్లు వాటికి మీ రిజల్ట్ చూడని చెప్పాను. దాని తర్వాత జైలు రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లా నేను ఎవరి గురించి అంటే నేను బాగా ఆలోచించి మాట్లాడతాను. ఇవన్నీ ఎందుకు చెప్తానంటే, ఈ రోజు ఈ ఫంక్షన్ వచ్చాను, ఆయనకి ఇప్పుడు ఈ వచ్చి నేను ఏదో పూలంటే వేసి అది వేస్తే నాకేం మార్కులు రావు. ఎలక్షన్ లేవు, ఎలక్షన్ క్యాన్వాసింగ్ మనస్ఫూర్తిగా ఆయన ఒక కాపు కమ్యూనిటీ ఉన్నప్పుడు కాపులు అందరికీ ఇది ఒక గర్వకరమైన విషయం. ఆయన కమ్యూనిటీ, ఆ కమ్యూనిటీ నుంచి ఒక మనిషి ఇంత దూరం సాధించారని చెప్పి నేను చెప్పడానికి ఎందుకు చెప్తాను కదా. ఆయనకు ఉంది ఆ ఫీలింగ్. కానీ ఆయన ఒక కాపు కమ్యూనిటీ ఉన్నప్పుడు కూడా లేదు, కళాకారుడుగా ఆయన అలాగే తొక్కేసారు. వాళ్ళకి బయట తీసుకురావాలని చెప్పి ఆయన ఎంతో తపనతో మాట్లాడి, ఇప్పుడు చేంబర్ వాళ్ళు మన ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అందరితో మాట్లాడి ఒక ఫోటో ఇక్కడ పెట్టాలని చాలా గర్వకరమైన విషయం. మన తెలంగాణ మనిషి అంత స్థాయి సాధించాల్సిన ఒక విషయం. ఆ విధంగా జయహింద్ గౌడ్ గారు మరి ఈరోజు ఎంతో మంది వచ్చిన శ్రావణ్ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. నేను కొంచెం బయటికి వెళ్ళాలి కాబట్టి మీరేమో అనుకోవచ్చు. నేను కొంచెం అంటే 3 ప్రోగ్రామ్ చేసి మళ్ళీ నైట్ బెంగళూరు నేను వెళ్ళాలి. అందుకే నేను కొంచెం తక్కువగా మాట్లాడుతున్నాను, కానీ కొంచెం తొందరగా వెళ్తున్నాను. మీరు పరిచయాలు అన్ని అయిపోయింది కాబట్టి అందరూ వచ్చేసిన పేరు మీద మీ అందరికీ ధన్యవాదాలు చెప్పి మీరు అందరూ ఉన్నత స్థాయికి ఎదగాలి, కుటుంబాలు బాగా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా పెద్ద పిడుగు తుఫాన్ వచ్చి అయిపోయిన తర్వాత నాకు ఇచ్చిన సరే, ఈ సందర్భంగా జయహింద్ అన్నకు, శ్రవణ్ అన్నకు మీరందరూ మనస్ఫూర్తిగా చప్పట్లు ఉంటారు, గట్టిగా ఉంటారు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రతి మనిషి ఏదో ఒక దానికోసమే పుడుతూ ఉంటాడు. నిజంగా చరిత్ర మనకు సహకరించకపోయినా, చరిత్రకారులు మనకు సహకరించకపోయినా, వ్యవస్థలు మనకు సహకరించకపోయినా, ప్రకృతి ఏదో కొన్ని పుట్టించుకుంటుంది. ప్రకృతి తన అన్ని కలుపుకొని, పంచభూతాలు కలుపుకొని ఆ శక్తిని ఒక వ్యక్తికి ఇస్తుంది. నేనున్న జనరేషన్ లో చూసిన ఇద్దరు వ్యక్తులు, ఒకటి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రకృతి కేసీఆర్ గారిని ఎంచుకున్నది, పైడి జయరాజు రక్షణ కోసం ప్రకృతి మా జయహింద్ గారిని ఎంచుకున్నది. నిజంగా ఇది దైవ సంకల్పం. ఎందుకు చెప్తున్నామంటే, మేము అప్పుడు తెలంగాణ ఉద్యమంలో మేము అంతకుముందు మా పరిచయాలు లేవు, ఎటువంటి లేవు. మేము ఇండస్ట్రీలు ఉన్నా కానీ, అన్న ఉన్నా కానీ మాకు ఎటువంటి సత్సంబంధాలు లేవు. కానీ తెలంగాణ ఉద్యమం మమ్మల్ని కలిపింది. అది ఎంత బలంగా కలిపిందంటే, తెలంగాణ చాంబర్ పెట్టే దిశగా, తెలంగాణ చాంబర్ కోసం కొట్లాట చేసే దిశగా, తెలంగాణ చాంబర్ ఆధ్వర్యంలో కూడా అన్ని యాక్టివిటీ చేసే దిశగా ఆ రకంగా ముందుకెళ్ళే తరుణం లోపల తనకు ఒక ఆలోచన వచ్చింది. మర్చిపోయిన హీరోలు, మర్చిపోయిన రియల్ హీరో, తెలుగు సమాజం మర్చిపోయిన హీరో, తెలుగు ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ మర్చిపోయిన హీరో, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మర్చిపోయిన హీరో, యావత్తు ఈ 70-80 సంవత్సరాల సినిమా చరిత్ర మర్చిపోయిన హీరోని జయహింద్ అన్న గుర్తించి
మొదటి రోజు నుంచి అన్న వెనకాల తమ్ముడు ఇది చేద్దామంటే ఇంకా ముందు చూడకుండా ఆయనతో పాటు నడుస్తూ దెబ్బకుండా ఆయన మోరల్ సపోర్ట్ ఇస్తూ ఈ రోజున ఇందాక సుమన్ గారు చెప్పారు, ఎందుకంటే అన్న ముందు చాలా విషయాలు అన్న గురించి చెప్పాల్సి ఉండే, కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఈ తెలుగు ఫిలిం ఛాంబర్ లో వాళ్ళేదో మాకు పూల పాన్పేసి పూజల్లో కూడా పెట్టుకోరా బాబు అని చెప్పి మాకేం అవకాశం ఇయ్యలే. వాళ్ళ ఇప్పుడు వలుగుతాయి లేకపోతే ఈ ఛాంబర్ వలుగుడతామని లొల్లి చేసి కొట్లాట చేసి వాళ్ళకు ఇష్టం లేకుండా కానీ ధైర్యంగా పెట్టినాం ఆ రోజున. అంటే ఈరోజు జయింద్ర గారి యొక్క సపోర్ట్, జయింద్ర గారి యొక్క ముందుండి తన యొక్క ఆత్మ, జయరాజ్ గారి ఆత్మ తనలో వచ్చింది కాబట్టి ఈరోజు నేను సత్సంకల్పం జరిగింది. మరి దాంతో పాటు ఊరుకోలేదు, ప్రతి సంవత్సరము మేము తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెట్టి తర్వాత కాలక్రమేణా దాన్ని డిస్క్లోజ్ చేసినా గానీ జై హింద్ అన్న ఈ యొక్క అంశాన్ని అస్సలు వదలలేదు. నిజంగా ఎంత గొప్ప విషయము. దాదాపు 12 సంవత్సరాలు, దాదాపు 16 సంవత్సరాల్లో కంటిన్యూగా మీ ప్రోగ్రామ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి మేము వస్తున్నాం అంటే ఎవ్వరు కూడా ఇష్టం ఉండదు. ఏం చేద్దాం తప్పదు కాబట్టి మా గడ్డ మీద వాళ్ళ గడ్డ మీద ఉన్నాం కాబట్టి భరించలేక మాకేదో అవకాశాలు ఇస్తుంటారు. పోయినప్పుడు అన్నా నమస్తే అంటారు కానీ వాళ్ళ బాధలు మాకు తెలుసు. తర్వాత ఎందుకు చెప్తున్నామంటే ఇది మన హక్కు. ఏపీ ఫిలిం ఛాంబర్, ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఏపీ ఫిలిం ఛాంబర్ ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, వాళ్ళకి మద్రాసు దగ్గర కాబట్టి మద్రాసు వెళ్ళిపోయారు. తెలంగాణకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు, హైదరాబాద్ అసలు సంబంధం లేదు సినిమా రంగం గురించి. మద్రాసు లో పెద్ద పెద్ద వాళ్ళ గురించి తెలుసు కానీ ఈ నైజాం ప్రాంతంలో ఎదిగిన వాళ్ళ గురించి వాళ్ళకి సంబంధం లేదు. హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఏ రోజున కూడా పైడి జయరాజ్ గురించి ఆలోచిస్తే, పైడి జయరాజ్ కు ఏమన్నా వాళ్ళు ఏదైనా చెయ్యాలని ఆలోచన వస్తే ఎన్టీ రామారావు ఉండడు, నాగేశ్వరరావు ఉండడు, ఎవరు రామానాయుడు, అసలు ఏపీ ఫిలిం ఛాంబరే ఉండదు. అంత గొప్ప మహోన్నత వ్యక్తి మనం చూసాం. దాదాపు దిలీప్ కుమార్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, షమ్మీ కపూర్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి, మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పొందిన వ్యక్తి, మూకీలో నటించిన వ్యక్తి, టాకీలో నటించిన వ్యక్తి, అన్ని రంగాల్లో నటించిన వ్యక్తి, అన్ని విభాగాల్లో నటించిన వ్యక్తి, ఒక డైరెక్టర్, ప్రొడ్యూసర్, ఒక కెమెరామెన్, అన్ని రంగాలలో ఇంత గొప్ప వ్యక్తి వాళ్ళ యొక్క ఈ 100 ఏళ్ల సినిమా చరిత్రలో వాళ్ళకి ఎక్కడ కూడా దొరకడు. ఎందుకంటే వాళ్ళు కోనసీమ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ యొక్క చేపల పులుసుకి అలవాటు చేసుకున్నారు కాబట్టి, వాళ్ళ యొక్క ఈ కమ్మ కాపు యొక్క వ్యవస్థను వాళ్ళ యొక్క రంగాలు ఎంచుకున్నారు కాబట్టి వాళ్ళకు కుల ఫీలింగ్ అన్నాను. విషయం ఏంటంటే కుల ఫీలింగ్ ఆంధ్రాకు ఉంటుంది కాబట్టి తెలంగాణలో ఉన్న కుల ఫలం వాళ్ళ దగ్గర తీయాలి ఎప్పుడైనా. అందుకని చెప్పేసి ఈ సందర్భంగా నిజంగా ప్రభాకరన్నకు, ఒకవేళ ప్రభాకరణ వస్తే తప్పకుండా సవాళ్ళకి చెప్తున్నా, ఈ రోజున పైడి జయరాజు పేరు మీద తెలంగాణ ప్రభుత్వం వచ్చి మనకు జరిగిన ఒక అద్భుతమైన విషయం ఏంటంటే రవీంద్ర భారతిలో పైడి జయరాజు పేరు మీద మనం చేసిన పోరాట ఫలితంగా పైడి జయరాజు పేరు మీద ఒక ప్రివ్యూ థియేటర్ కి పైడి జయరాజు పేరు పెట్టుకున్నాం. ఈ రోజున ఒక అద్భుతమైన సన్నివేశం, పైడి జయరాజు పేరు మీద ఒక థియేటర్ కట్టుకున్నాం. కానీ ఈ రోజున వీళ్ళకి ఏమాత్రమన్నా కొద్ది విశ్వాసం సినిమా మీద కళ ఉంటే ఏపీ ప్రభుత్వానికి, ఏపీ ఫిలిం ఛాంబర్ కావచ్చు, ఈ ఛాంబర్ కు పైన జయరాజ్ ఛాంబర్ అని పెట్టుకోవాలి. వీళ్ళు నిజంగా ఇక్కడ ఈ రాజు ఉన్నారు కాబట్టి విగ్రహం పెట్టాలంటే వాళ్ళ మనసు ఒప్పదు, ఫోటో పెట్టాలంటే మనసు ఒప్పదు. కానీ ఆయన పేరు మీద జయంతి చేయాలంటే కూడా ఎవరు కూడా ముందుకు రాదు. ఈ జయంతి ఎవరు చేయాలా? పెద్ద పెద్ద మహానుభావులు చేయాలా. ఎందుకంటే ఈ నైజాం ఏరియాని వాళ్ళ యొక్క సినిమా ఇండస్ట్రీ యొక్క రెవెన్యూగా మార్చుకుంటే పెద్ద పెద్ద హీరోలు చేయాలి, పెద్ద పెద్ద నిర్మాతలు చేయాలి. డి రామారాయుడు కావచ్చు, సురేష్ బాబు కావచ్చు, అల్లు అరవింద్ గారు కావచ్చు, పెద్ద చిరంజీవి లాంటి వ్యక్తులు కావచ్చు, ఇలాంటి పైడి జయరాజ్ గారి గురించి మాట్లాడితే ఇంకా జనాల్లోకి వెళ్తుంది. కానీ అన్న దీంతో నిజంగా ఎందుకు అంటే నాకు గర్వకారమైన పైడి జయరాజ్ మా కులం కాకపోయినా మా జిల్లాలో పుట్టిన వ్యక్తి, కరీంనగర్ బిడ్డ కాబట్టి కరీంనగర్ బిడ్డగా నీకు జీవితాంతం జయరాజ్ గురించి నీ వెంట ఉంటాడా ఎనీ టైం. యాక్చువల్ గా శ్రవణ్ ఫోన్ చేసినప్పుడు హెల్త్ అస్సలు బాగాలేదు, బాగా జ్వరం వచ్చి బాగా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో నడిచే పరిస్థితి లేదు అని అంటే రాననుకున్నా కానీ మనం సంవత్సరానికి ఇన్ని సంవత్సరాల నుంచి మొదలు పెట్టినాం, తప్పకుండా ఇది ముందుకు వెళ్ళాలి, నా వంతు పాత్రగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి వచ్చినా. అందుకే చెప్పిన సవరణకు అన్నకే సన్మానం చేస్తా అని చెప్పేసి ఎవరు చేసినా చేయకుండా కానీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రోజున పైడి జయరాజ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలన్నా, పైడి జయరాజు గురించి మనము మీ ఆధ్వర్యం లోపల వీలైతే రేవంత్ రెడ్డి గారు ఒక వినతి పత్రం ఇవ్వండి, వీలైతే సినిమా మినిస్టర్
మన వెంకటరెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇవ్వండి. ఎందుకంటే మన వాళ్ళని మనమే ప్రోత్సహించుకున్న పరిస్థితి ఉంది కాబట్టి, మొదటి నుంచి మీరు 16 సంవత్సరాలు కోరుకుంటున్నారు కాబట్టి అది కూడా మీరు తీసుకుంటే ఒక రాజముద్ర లాగా ఒక అఫీషియల్ గా దీన్ని పైన చేయాలని ప్రోగ్రామ్ అఫీషియల్ గా పెడితే అది ఇంకా మీకు ఇంకేదో వెన్న తెచ్చినట్టు సంతోషం ఉంటుందని చెప్పేసి కోరుకుంటూ, ఇలాగే మీరు ముందు చేయాలని, మీరు చేసిన ఈ 16 సంవత్సరాల లోపల అన్న యొక్క ఉత్సాహం ఎంత ఉందో దానికి రెట్టింపు ఉత్సాహం సభని నిజంగా సభని మేము తప్పకుండా అభినందించాల్సిందే. మా పార్టీలు వేరు, మా వ్యవస్థలు వేరు, మేము అసలు సంవత్సరంలో ఒకసారి కూడా కలుసుకున్నది ఇప్పుడే. నిజంగా ఒక అద్భుతమైన తండ్రి ఆలోచనను తన యొక్క ఆచరణ ద్వారా ఇంత మందికి తీసుకెళ్లి ఇంత అద్భుతంగా ప్రోగ్రామ్ చేసి ఈ జనరేషన్ తగ్గట్టు తను డెవలప్ అవ్వకుండా చేస్తుంది కాబట్టి శ్రవణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు, మరి నిర్వాహకులకు, మా జయరాజలకు, ఈ సమావేశానికి వచ్చిన సుమన్ గారికి, మాణిక్ గారికి, రామసత్యనారాయణ గారికి, మా శ్రీనివాస్ రెడ్డి గారికి, మా శంకర్ గౌడ్ గారికి, మరి మిగతా పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలంగాణ, జోహార్ పైడి జయరాజ్, జోహార్ పైడి జయరాజ్. థ్యాంక్ యూ. అయితే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత స్వర్గీయ పైడి జయరాజ్ గారి 115వ జన్మదిన వేడుకలను జయప్రదం చేయడానికి విచ్చేసినటువంటి ఈరోజు సుమన్ గారు, రామ్ సత్యనారాయణ గారు, మరి చంద్రగౌడ్ గారు, గట్టు రామచంద్ర గారు, సభాధ్యక్షులు జయేంద్ర గౌడ్ గారు, మమతా గౌడ్ గారు, మరి చాలా మంది ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. మా మాణిక్ గారు, మరి మా హీరో బాలు గారు, మరి ఫైర్ బ్రాండ్ మా అన్న శంకరన్న గారు, మరి ఇప్పుడే సినిమా ఇండస్ట్రీని ఒక స్టూడియో స్థాపించి మరి అనునిత్యం సర్దార్ పాపన్న సినిమాకు కెమెరామెన్ చేసి 100 సినిమాలకు కెమెరామెన్ చేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ గారికి, మరి రాష్ట్ర నలుమూల నుండి వచ్చేసినటువంటి పైడి జయరాజు అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇది ఒక పూర్వజన్మ సుకృతం అనుకుంటా. అల్లాని శ్రీధర్ గారు సార్ వేదిక మీదకి రండి. మరి మన కొమరం భీం సినిమా డైరెక్టర్, సూపర్ హిట్ డైరెక్టర్ గారికి స్వాగతం సుస్వాగతం. అల్లాని శ్రీధర్ గారికి ధన్యవాదాలు చెప్తున్నాండి. అయితే 2 విషయాలు ఉంటాయి. అడుక్కోవడం నాకు చేతగాలేదు. నేను అడుక్కోవడానికి వ్యతిరేకం చెప్తున్నా, యుద్ధం చేస్తానికి ముందుంటా. నా బయోగ్రఫీని అడుక్కోవడం కదా, యుద్ధం చేసి దాన్ని సాధించిన సర్దార్ పాపన్న. ఓకేనా? నిజమా? అప్పుడు ఏదైనా సర్దార్ పాపన్న గోల్కొండ 1% తెలియదు, 1% కూడా పాపన్న గోల్కొండ నేను సంగతి తెలియదు. నాకు 2002లో తెలిసిందో సినిమా తీసిందా ఎవరైనా అడిగిందా? పోతూనే ఉన్నా రూపాయి లేదు, పైసలు లేవు, సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. కానీ పాపని నన్ను పట్టుకున్నాడనే సంగతి గుర్తుపెట్టిన. పాపని నన్ను పట్టుకున్నాడు, చుట్టాలు వస్తారు సినిమా చేయాలంటారు, పక్కాలు వస్తారు సినిమా చేయాలంటారు, స్నేహితులు వస్తారు నీ వల్ల కాదంటారు, ఒక సీరియల్ రావాలంటారు. అరే సీరియల్ తీసుకుని డబ్బులు ఇరా బాబు, తీస్తే సినిమా ఇస్తా, మొండి ఘట్టం కాబట్టి ఏదైతే అసాధ్యం ఉంటుందో నాకు సుసాధ్యం అని రాసింది ఆ దేవదేవుడు. ఓకే, ఆయన ఆశీర్వాదంతో పాప నేను బయట తెచ్చినా ఇలా గవర్నమెంట్ లో జన్మదిన వేడుకలు చేసి స్థాయికి తీసుకొచ్చిన 100,000 విగ్రహాలు ఇప్పించినాం. 2009లో పైడి జయరాజ్ గురించి మేము అంబరీష్ మరి జస్వంత్ రెడ్డి ఫిల్మ్ ఛాంబర్ పెట్టాం. అట్లా నేను ఫిల్మ్ చేసి చైర్మన్ గా ఉన్నా. ఒక సాయి అనేది రాజమండ్రి ప్రొడ్యూసర్ ఏం చేసిందంటే, నువ్వు ఎట్లయితే సర్దార్ పాపన్నను పైకి తెచ్చినవో, ఒక మహావీరుని పాతాల్లో ఉన్న మహావీరుని చరిత్రను పుటలకు ఎక్కించినవు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహావీరుడు ఉన్నాడు, మనగాళ్ళకు మనగాడు ఎన్టీ రామారావు కంటే గొప్ప చరిత్రకారుడు సినిమా హీరో సంగతి ప్రపంచానికి తెలియదు.
బాలీవుడ్ లో వేసిండు. ఒక ఫోటో మనం పెట్టలేదు ఫిలిం ఛాంబర్ రా. అట్లనా మనం అడుగుతామా మరి ఫోటో పెట్టమని? మేము జన్మదిన వేడుకలు చేసుకుంటా వస్తే ఫోటోలు పెట్టుకున్నాం, పెద్ద ఫోటోలు పెడుతున్నాం, ఇవన్నీ ఫోటోలు పెడుతున్నాం. ఎప్పుడైనా పోరాడితే పోతే పాకిస్తాన్ సంఖ్యలు తప్ప మనకు సింహాసనం ఇవ్వడయ్యా. ఓ బహుజనులారా, ఓ తెలంగాణ ప్రజలారా, ఓ సినిమా శ్రేయలారా, సినిమా తీయండి. రజనీకాంత్ ఒక కండక్టర్ జాబ్ చేస్తున్నాడు. సినిమా ఏమంటే ప్రపంచంలో రజనీకాంత్ పేరు తెలియడే లేడు. ఎమ్మెల్యే అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు అవుతారు. వాళ్ళు ఓడిపోయిన తర్వాత కుక్కలు కూడా కాదు, వాళ్ళ ఇంటికి కుక్కలు కూడా కాదు. ఇవాళ 100 కోట్లు ఖర్చు పెడితే కూడా గెలిచే ఛాన్స్ లేదు. ఎమ్మెల్యేలు ఓడిపోతే కుక్కలు కూడా కాదని అందరూ ఎందుకు చెప్తుందంటే ఇది చరిత్ర. ఒక ఎన్టీ రామారావు, ఒక జయలలిత, ఒక రొనాల్డ్ రీగన్ మీరు విన్నారా? ఒక సినిమా హీరో అమెరికాలా, ఆయన అమెరికా అధ్యక్షుడే. సినిమా అంటే మామూలు కాదు, ఇది స్టార్స్. సినిమా స్టార్స్ అంటే ఆ సుఖాలు ఇవి. సుమన్ ఏం చెప్పిండు? 800 సినిమాలు తీసిండు, 800 కోట్ల రూపాయలే పేరు సంపాదించిండు. ఎందరు కూడా చెప్తున్నా తెలంగాణ సినిమా ఇండస్ట్రీ అంటే మేము మునగాలని విర్రవీగిన ఆంధ్ర నా సోదరులకు మునగాళ్లకు మునగాలున్నారు. పైని చేరాలను మీరే కాదుగా చూపించిందా? అది నా స్టైల్. మీరందరూ కూడా చెప్తున్నా సినిమా తీరి రజనీకాంత్ ఆదర్శంగా తీసుకొని ఒక కండక్టర్ చేసిన రజనీకాంత్ ఏమైనా సూపర్ స్టార్ ఎవరైనా మనం చేసేవాళ్ళు. ఇలా చెప్పిన సుమన్ తోటి మా శ్రీనివాస్ రెడ్డి చెప్పినా మేమందరం సంవత్సరానికి 4 సినిమాలు తీస్తున్నాం. మేము డిజైన్ చేసుకున్నామే. మా మాణికు మా సుమను మన స్టార్స్ అందరినీ ప్రతి సినిమాలో పెడతాం. మా భూపాల్ రెడ్డి గారు కూడా వచ్చారు. ఆయన ఏం సినిమా తీసి తెలుసా? ఒక కొమరం భీమ్ డైరెక్టర్ తీసి మామూలు సినిమా తీయలేదు. మేము అందరిని కలుపుకుంటాం, సంవత్సరానికి 4 సినిమాలు తీస్తాం. మా చెల్లెలు మమత కూడా, మమత కదా లత కూడా సినిమా తీసింది. బెట్ట అప్పుడే చెప్తున్నా, నిరాశ అనేది బెట్లో ఉండకూడదు. చేయంగా మా మమత వచ్చింది. ఎల్లమ్మ సినిమా ఇస్తా అంటుంది. ఎల్లమ్మ పాత్ర ఇచ్చిన ఏం సినిమా చేయాల్సుకున్నాం. ఎమ్మెల్యే అనగా సినిమా హీరో ముంగట చెప్తున్నా, ఎమ్మెల్యే చాలా చిన్నది తెలుసా మీకు? ఒక సినిమా హీరో తలుచుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు తెలుసా మీకు? తెలుసా? ఎమ్మెల్యే అనేటోడు వాని కాలు పట్టుకోవాలి, వీని కాలు పట్టుకోవాలి. ఒక హీరో తలుచుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు. ఆ స్టేజీలో ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే అంటే ఉప్పు అంటలేదు. అరే ఉప్పు రావాలి ఎట్టుకాది. నా ముంగట పోరాగాలంటే ఎమ్మెల్యే 4 సార్లు. నా ముంగట పోరాగారు ముఖ్యమంత్రుడు పిల్లగాడి. మేము ఇటువంటి ముఖ్యమంత్రులు చాలా మంది చూసిన. టీవీ వర్షాలు కూర్చొని గంటలు మాట్లాడిన ప్రధానమంత్రితో వైఎస్ రాజశేఖర్ కూర్చున్నా. మాకు అది కాదు, చరిత్ర సృష్టించాలంటే సినిమాలో నటిస్తేనే ఎన్నో సినిమాలు తీయచ్చు. 10 మంది చేయండి, సిండికేట్ యాండ్రి 10 జిల్లాలు, పాత జిల్లాలో ఒక్కొక్కరు 10 లక్షలు వేసుకోండి. ఎవరి జిల్లాలో డిస్ట్రిబ్యూషన్ చేయండి. ఏముందా పెద్ద కథ? ఒక ప్లాట్ అంటే ఒక సినిమా తీయచ్చు. కథలా ఇక్కడ ఒక్క ప్లాట్ అంటే ఒక సినిమా తీస్తాం, ఒక్క ప్లాట్ అంటే ఒక సినిమా తీస్తాం. కానీ ఇగో మా శ్రీనివాస్ రెడ్డి మొండేరు 100 సినిమాలకు కెమెరామెన్ చేసిండు, ఇప్పుడు డైరెక్టర్ అయ్యాడు. పోస్ట్ ప్రొడక్షన్ సినిమాకి సంబంధించి డబ్బింగ్, ఎడిటింగ్ ఏమున్నా 7-8 లక్షలు అయితే ఆయన 2-3 లక్షలకే ఇస్తాడు. ఇందులో ఏంటంటే సినిమాలకు రాస్తే చెప్తా, యాపాకు తినంగా చేదు తీయగైతే మీరు ఓవర్ నైట్ లో హీరో అవుతామని, ఓవర్ నైట్ లో ఏమవుతుందని తప్పు. ఇప్పుడు నేను సినిమా తీసి 2 రోజులైనా సర్దార్ పాపన్న రిలీజ్ చేసి 2000. నేను హాలీవుడ్ సూపర్ స్టార్ అవుతానని బల్ల గుద్ది చెప్తున్నా. మీ అందరు కూడా చెప్తున్నా, హాలీవుడ్ లో సూపర్ స్టార్ అయి తీస్తా, అయ్యేసి రెమ్యునరేషన్ తీసుకుంటా. అది నాకు చాలా. తినేది మాత్రం గిన్నె మెతుకులు,
మటన్ తిన్నా, చికెన్ తిన్నా, డ్రింక్ దాగా, కానీ హాలీవుడ్ సూపర్ స్టార్ ఇట్లా జయంత్ గారు సినిమా ఇచ్చినప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుండే? ఆ కళ్ళు బాగా తెలుస్తాయి, సినిమా తీసేటోళ్ళకి తెలుస్తాయి ఆ కళ్ళు, వేరే ఆ కళ్ళు అక్కడ ఉంటాయి. కెమెరా ఇష్టోళ్ళకు డైరెక్ట్ తెలుస్తాడు ఎవరు సూపర్ స్టార్ అవుతారని. మాకు అవకాశాలు రాకుండా తీసి తీర్తా నా ఎమ్మడ నటించేటోళ్ళు కానీ, రాజకీయాలు చేసేటోళ్ళు కానీ నన్ను ఫాలో కావాలి కానీ వస్తే నేను ఎమ్మెల్యే అవుతా. అరే బీసీలో ఎవరు కానీ సలా బేటా ఎమ్మెల్యేలో మీరు పాప విగ్రహాలు పెట్టుకోని, తోటి కోట్ల విగ్రహాలు పెట్టుకోని, కోటేశ్వర విగ్రహాలు పెట్టుకోని, సాగల అయినా విగ్రహాలు పెట్టుకోని, మరి అంబేద్కర్ విగ్రహాలు పెట్టుకోని ప్రజలకు దగ్గర కాకుండా వానికి వీని దగ్గర ఎప్పటికి వెళ్ళి సరిపోయినా 2 రోజులు 500 కోట్లు అయితే ఒక ఎంపీ అవుతారు. చెప్తున్నా మీ అందరికి రాజకీయం కావాలంటే నెక్స్ట్ తెలంగాణ బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారు. యాద పెట్టుకోండి. అయిపోయింది, రాజ్యం అయిపోయింది. ఫలాలు ప్రజలు చూస్తున్నారుగా, ఎవరా తెలంగాణలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎక్కడున్నారా, ఏడున్నారా చూస్తున్నారు. మీరు ఒక్కొక్క నియోజకవర్గానికి అర్థయ్యేది. చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓకే ఓకే తప్పదు పడుతుంది. నా కొడుకు కాదు రేవంత్ రెడ్డి మంచోడే ముఖ్యమంత్రి అయ్యింది. కానీ సార్ ఇప్పటికి ఎక్కువైపోయింది బేట. మీరందరికి ఇస్తాను ఈ అవకాశం ఇట్లా సార్ ఇందాక పైడి జయరాజ్ గురించి అందరూ చెప్తుంది. దీన్ని ఫస్ట్ పైడి జయరాజ్ అంటే ఏంటి సినిమా ఇండస్ట్రీ తెలియడానికి కారణం జయంతి గౌడ్. స్టార్టింగ్ వచ్చి అన్నా ఇట్లా అంటే సరే ఎంత విషయం ఏంటంటే పైడి జయరాజు పుట్టింది కర్నూలు డిస్ట్రిక్ట్, నాది కర్నూలు డిస్ట్రిక్ట్, బాలు కర్నూలు డిస్ట్రిక్ట్, మేడం లత కరీంనగర్. కరీంనగర్ కనకనేం లేదు కానీ కారుడు బాగా అవుతుంది. పైడి జయరాజు అక్కడనే ఉంటాం, మేము అక్కడనే ఉంటాం. మన తెలంగాణలో ఫస్ట్ ఇంకొకరు ఉండే కేకే రెడ్డి అని, ఆయన కరీంనగర్, ఆయన కండక్టర్ ఉండి సీమ షోక్స్ తోని బాంబాయి పారిపోయి సినిమా తీసిండు. ఆయన హీరో, ఆయనే ప్రొడ్యూసర్. తర్వాత పైడి జయరాజు, తర్వాత ఒకదానికొకరు. కాకపోతే ఇందాక రామసత్యనారాయణ, నేను ఈ మాట ఆనందం తెలియదు కానీ అయితే ఆయన ఏమన్నాడు, ఒక్క నిమిషం వదిలేసారు మాట్లాడద్దా, ఒకటే నిమిషం. ఆయన ఏమన్నాడు, ఈయన కులం విలువ లేదు అన్నాడు. కులంలో సంబంధం లేదు, కులం సంబంధం తీర్మానంలో వాళ్ళే మాకు కావాలంటే కానీ కులం మాత్రం మాకు లేదు. బయట వెళ్ళిపోయాడా సినిమా కులం, అంతా సినిమా కులం, వాళ్ళు కూడా అదే మాట్లాడారు మా అంతా సినిమా కులం అని. కానీ జయనన్న సినిమా కులం లేదు. జయరాజని తెరం తీసుకొచ్చిన వాళ్ళు. పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. కింద కూర్చున్న వాళ్ళు పైన కూర్చున్న వాళ్ళందరూ ఈక్వలే. ఎందుకంటే పైన కొంచెం ఒక స్టెప్ ఎందుకు వేస్తామంటే ఈక్వాలిటీ అంటే డిఫరెన్స్ చూపించకపోతే, ఈ జలసీ రాకపోతే మనలో పౌరుషం రాదు. కాబట్టి ఈ తేడా చూపిస్తూ ఉంటారు. మా పెద్దలు గట్టు రామచంద్ర సార్ గతంలో నుంచి ఉద్యమాలు చేస్తూ తెలంగాణ సాధించారు. తర్వాత పాపన్న ప్రతి ఊర్లో, ప్రతి వీధిలో, ప్రతి గ్రామాలు ఎక్కడ అంటే ప్రతి వీధిలో పాపన్న విగ్రహాలు పెట్టించారు. గతంలో పాపన్న చరిత్ర ఎవరికి తెలియదు. గౌడ కుటుంబంలో పుట్టిన ఒక వ్యక్తి
పాపన్న అనే వ్యక్తి 350 సంవత్సరాల కిందే చరిత్రలో నిలబడిపోయిన వ్యక్తి అని ఎవరికి తెలియదు. ఆ వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన వ్యక్తి మన పాపన్న గారు, జయంత్ గౌడ్ గారు. మేము పాపన్న పాపన్న పిలుస్తుంటాం. ఎందుకు పిలుస్తుంటాం అంటే, ఆ పేరు ఎందుకు పెట్టామంటే పాపన్ననే ఆయనలో ఉండి ఇవన్నీ చేయిస్తున్నారు కాబట్టి మేము పాపన్న అని తెలుసుకుంటుంటాం. జయంత్ గౌడ్ గారు అతని పేరు. ఉప్పల్లో ఉంటారు కానీ ఇంట్లోనే కూర్చొని ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, మనమేం చేయాలరా అని అంటూ ఉంటారు. పొద్దుటే 5ంటికి 6ంటికి 7ంటి నుంచి బయట ప్రపంచంలో ఏం జరుగుతుంది, ఏం చేయాలి, మనం ఏం చేయాలి, మనం ఏం చేయాలి అంటే సొసైటీకి మనం ఏం చేయాలి, ఒక్క రూపాయి ఆశించరు. ఏ స్వార్థం లేకుండా మా గౌడ కుటుంబానికి చేస్తున్నారు, బయట సమాజానికి చేస్తున్నారు. నవ సంఘర్ష సమితి అని ఒకటి వ్యవస్థ పెట్టి జాతీయ అధ్యక్షుడిగా ఉంటూ ప్రతి జిల్లాలో ఒక్కొక్క అధ్యక్షుడిని పెట్టారు. ఆ అధ్యక్షులు కూడా పాపన్న ఆలోచించిన విధంగానే ఆలోచిస్తున్నారు కాబట్టి అది కూడా నవ సంఘర్ష సమితి కూడా ముందుకెళ్తుంది. నవ సంఘర్ష సమితిలో నేను మహిళా అధ్యక్షురాలుగా ఉన్నాను కాబట్టి నాకు ఈ విషయాలను తెలుసు. నేను పాపన్నతో జర్నీ చేస్తున్నందుకు చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఆ పాపన్న 350 సంవత్సరాల కింద చనిపోయిన పాపన్నతో నేను జర్నీ చేస్తున్నాను. నా ఒక్కదానికి అదృష్టం దక్కింది. అందులో పాపన్న కొడుకు శ్రవణ్ గౌడ్ కూడా వాళ్ళ నాన్న మాట జవదాటకుండా నాన్న మాట ఏది చెప్తే అది దానికన్నా ఒక్క మాట చెప్తే 10 చేసి చూపిస్తున్నాడు. ఆ విధంగా నాకు శ్రవణ్ ఒక మంచి అంటే ముందుకు వచ్చిన ఒక పాపన్న కొడుకుగా నేనైతే చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే మన ఇళ్ళలో ఇట్లాంటి బిడ్డలు ఉండాలి. ఈ ఫస్ట్ మొదలుగా వచ్చిన బిడ్డ. ఎందుకంటే నేను చూస్తున్నా ఇప్పుడు ప్రతి ఇంట్లో చూస్తున్నా ఏ ఒక్క కొడుకు కూడా ఏ ఒక్క కూతురు కూడా అమ్మా నాన్న చెప్పిన మాట వినట్లేదు. వినాలి, అమ్మా నాన్నలకి గౌరవించాలి. ఆ గౌరవం ఎవరిస్తున్నారు అంటే నేను జయంత్ గౌడ్ కొడుకు శ్రవణ్ గౌడ్ లో చూశాను. నేను అది అసలు మామూలుగా కష్టపడలేదు శ్రవణ్ కూడా. నాకు అసలు జస్ట్ ఇట్లా చేద్దాము అని 10 రోజుల కింద అనుకున్న ప్రతిసారి చేస్తాం. 16 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. ఇది 16 సంవత్సరాల నుంచి చేస్తున్నా కూడా ఇంత గొప్పగా ఎప్పుడు చేయలేదు. జస్ట్ 10 రోజుల కింద మేము అనుకొని 28 కదా ఆ రోజు చూద్దాంలే, 28 తారీఖు చూద్దాంలే అని నేను అనుకుంటున్నా. కానీ నిన్నటి వాళ్ళ ఫాదర్కి ఏం తెలియదు, నాకేం తెలియదు. చూసేసరికి అన్ని పనులు కంప్లీట్ చేశాడు. అదే ఇంత గొప్పగా ఎట్లా చేస్తావు శ్రవణ్, మాకేం చెప్పలేదు, సర్ప్రైజ్ అంటే అంతే 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 అని అన్నారు. అంటే ఆ విధంగా పాపన్న కూడా అతనిలో ఉన్నాడు అని గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ఇదొకటి. తర్వాత ఈ పాపన్న చరిత్ర నిలబెట్టి అదే విధంగా మళ్ళీ ఇప్పుడు పైడి జయరాజ్ అనే వ్యక్తిని కూడా అంటే కప్పిపుచ్చిన చరిత్రని మళ్ళీ బయటకు తీసుకు ఇంకొక చరిత్రని నిలబెట్టారు. ఇది కూడా బుక్ లో నిలబడాలి, బుక్ లో పిల్లలకి అందరికి తెలవాలి, యూత్ కి అందరికి కూడా తెలవాలి ఇట్లాంటి చరిత్రలు. మనం ఎప్పుడే కానీ సినిమా రంగంలోనే బయట ప్రపంచంతో అందరికి కనెక్ట్ అవుతాం. తర్వాత పొలిటికల్ గా ఫస్ట్ సినిమా రంగంలోనే బయటికి రావాలి, సినిమా రంగం నుంచే పొలిటికల్ రావాలి. పొలిటికల్ కి వచ్చిన తర్వాత కూడా ఇందాక చెప్పినట్టు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలే ఉంటుంది. తర్వాత ఎవ్వరు కూడా చూడదు, ఎందుకంటే వాళ్ళు పనులు చేయరు, మళ్ళీ వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాం. కాబట్టి సినిమా అనేది మనలో ఉన్న కళ కాబట్టి ఆ కళని ఎవ్వరు దోచుకోరు. ఆ విద్య మనకి ఎప్పటికీ ఉంటుంది. కాబట్టి సినిమా ఫస్ట్ కళాకారుని అనిపించుకోవాలి. ఆ కళ కూడా అందరికి రాదు, శివుడి కటాక్షం ఉంటేనే వస్తుంది. శివుడి కటాక్షం ఉంటేనే నాట్యం గాని సంగీతం గాని. ఇప్పుడు సినిమా రంగంలో ఉన్న 24 కళలు 24 ఉన్నాయి మనలో. అవన్నీ కూడా 24 కళలు మనకు రావాలంటే ఇప్పుడు ఒక చాంబర్ పెట్టాలంటే 24 క్రాఫ్ట్స్ ఉంటేనే సినిమా చాంబర్ అవుతుంది. కాబట్టి ఇన్ని కళలు ఉన్నాయి, అందరూ కూడా ముందుకు రండి, అన్ని కళల్లో ముందుకు రండి. తర్వాత ప్రొడ్యూసర్స్ రావాలి. మెయిన్ గా ఏంటంటే ప్రొడ్యూసర్స్ రావాలి. చిన్నదే గాని 10 లక్షలే గాని 5 లక్షలే గాని లేదా 50 లక్షలే గాని 50 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టుకుంటూ చేసుకుంటూ పోతుంటే 10 మందిని కలిస్తే కోట్ల మీద పెట్టి సినిమాలు తీస్తాం. ఆ 10 మందిని కలవాలి మనం అందరం. నేను కోరుకునేది అదే, ఎవరే గాని సినిమా అనేది ఒక వ్యాపారంగా చేద్దాము అని రండి. లాస్ట్ ఇయర్ మేము అనుకున్నాం 4 సినిమాలు తీస్తామని, కానీ 40 మంది 40 సినిమాలు తీద్దామని ముందుకు వచ్చారు. ఇక్కడ స్టేజ్ మీదే కూర్చున్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్.
ఇంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇట్లాగే ప్రతిసారి ప్రొడ్యూసర్స్ పెరగాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. భూపారెడ్డి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ పెరగాలి సార్ అంటున్నాడు. పెరగాలి, పెరిగిన వాళ్ళు వచ్చి సినిమా తీయాలి. అవును సార్. కాదు సార్, ఇప్పుడు డబ్బు వ్యాపారంగా పెట్టుకుంటేనే కదా సినిమా తీసేది. అంటే వాళ్ళకి తెలియదు అనమాట, మనం భూములు కొనుక్కోవాలి వ్యాపారం చేసుకోవాలి అని అనుకుంటారు, ఇల్లు కట్టుకోవాలి వ్యాపారం చేసుకోవాలి అనుకుంటారు. కానీ సినిమాలో కూడా వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకునే వ్యవస్థ ఉంది అని తెలియదు సార్. అది తెలంగాణ వాళ్ళకి తెలియదు, ఆంధ్ర వాళ్ళకి చాలా బాగా తెలుసు. కాబట్టి ఈ సబ్జెక్టును కూడా అందరికి తెలిసేలా చెయ్యాలి అని చెప్పేసి అంటున్నారు. చేశాం కాబట్టి లాస్ట్ ఇయర్ మేము చెప్పడం వల్లనే ఇంకొక 40 మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు. ఈ 40 మంది కాకుండా ఇంకా 400 మంది రావాలి వచ్చే సంవత్సరానికి. ధన్యవాదాలు. సంకల్పం వచ్చినందుకు చాలా సంతోషం అనిపిస్తా ఉంది. ఎప్పటి నుంచో కలగన్న సందర్భం ఇంకా వస్తా అనుకున్నది వచ్చినట్టు కనిపిస్తున్నది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా మన తెలంగాణ సంస్కృతిని, మన తెలంగాణ పోరాటాన్ని, మన తెలంగాణ యోధుల చరిత్రని వెలుగు చేయాల్సిన అవసరం ఉంటుంది. అందరూ కూడా హీరోగా చేస్తారా లేకపోతే నిర్మాతల దర్శకులుగా ముందుగా అవసరం అయితే ఉంది. అది ఆ సందర్భం వస్తుంది. ఆ మంచిగా రావాలని కోరుకుంటున్నాను. అని ఇక్కడ ఆహ్వానించిన జగన్ గారికి, మిత్రులకి ధన్యవాదాలు. ఫిలిం ఛాంబర్ లో మన పైడి జయరాజ్ గారిని ఫోటో పెట్టాలి. పైడి జయరాజ్ ఫిలిం ఛాంబర్ అని పెట్టుకుంటే మనము మనకు సంతోషపడుతుంది. చాలా చాలా బాగా అనిపిస్తుంది. 15 సంవత్సరాల నుంచి చాలా ఇక్కడ మేము వచ్చి పైడి జయరాజ్ బర్త్డే చేసుకుంటున్నాం. జయందన్న తరపు నుంచి, జయందన్న ముందర నుండి మేము ఆయన నడిపిస్తుంటే వెనుకలు ఉన్నాము. ఆయన ఎప్పుడు ఎంత నుండి ఎప్పుడు మేము సపోర్ట్ చేస్తామన్నా. ఇంకోసారి తెలంగాణ ఏపీ ఫిలిం ఛాంబర్ లో మన తెలంగాణలో మన పైడి జయరాజ్ గారిని ఉద్యమం చేసి ఒక ఫోటో పెట్టాలి. ఇంకోటి ఫిలిం ఛాంబర్ మన తెలంగాణ ఫిలిం ఛాంబర్ మార్చుకోవాలని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. అధ్యక్షత వహిస్తున్నటువంటి తమ్ముడు శ్రవణ్ గారికి, మాణిక్ భాయ్కి, జగన్ గౌడన్న గారికి, భట్టు రామచంద్రరావు గారికి, ఇప్పటిదాకా మాట్లాడినటువంటి అలాంటి ప్రెసిడెంట్ గారు, తమ్ముడు బాలు గారికి, అక్క మమతా గౌడ్ గారికి, కీర్తి, అందరికీ సారీ మన్నించండి. స్టేట్ మీద ఉన్న పెద్దలు మిత్రులు దీనికి ఇచ్చేసినటువంటి అందరికీ తెలంగాణ మాట్లాడాను. జై తెలంగాణ. మిత్రులారా, సినిమా అంటే ఒక పవర్ఫుల్ మీడియా. ఎంత అవునన్నా కాదన్నా ప్రతి గుడిసెలోకి చొచ్చుకుపోయేటువంటి ఒక కళని, దాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉన్నది. చాలా ఏళ్ళుగా అవునన్నా కాదన్నా తెలంగాణ ప్రాంతం ఒక నిరాదరణకైతే లోనైందనేటువంటిది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత దీన్ని కొంత ముందుకు తీసుకుని ఇందాక శ్రీధరణ గారు చెప్పినట్లు అందరికీ అవకాశాలు రావాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. ఇక్కడి నుంచే ప్రొడ్యూసర్స్ రావాలి, ఇక్కడి నుంచే డైరెక్టర్స్ రావాలి, ఇక్కడి నుంచే హీరోయిన్స్ రావాలి, ఇక్కడి నుంచే సింగర్, అనేక మంది. నిజంగా ఒక ఎంతమంది అంటే తెలంగాణ ఉద్యమంలో వేల మంది కళాకారులు వచ్చారు వెలుగులోకి. వేల మంది, ఒకరా ఇద్దరా, అసలు ఎన్ని గొంతులు వచ్చినాయో మనం చెప్పలేదు. ఎంతమంది ఆర్టిస్టులు బయటకు వచ్చిందో చెప్పలేదు. అట్లనే వాళ్ళు కూడా ఒక సినిమా చేశారు. ఈ వేదిక మీద చాలా మంది ప్రొడ్యూసర్స్ ఉన్నట్టున్నారు. ఇద్దరికి మరొకసారి నమస్కారం. వీళ్ళందరూ కూడా ఇంకా సినిమాలు తీయాలని, పైడి జయరాజ్ గారి ఆ కథని ఎవరైనా ధైర్యం చేసి దాన్ని ముందుకు తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే కరీంనగర్ జిల్లా నుంచి ఒక పోరాటాలకు ఎన్ని పోరాటాలు జరిగినాయి. అక్కడ ఒక భూమి పోరాటం జరిగింది, ఒక కూలీ పోరాటం జరిగింది, మహిళల పైన జరిగినటువంటి మంచిదే కదా. అది ఒకటి తీయగలిగితే బాగుంది. అంటే ప్రపంచానికి ఒక జీవిత చరిత్రని
మనం పరిచయం చేసినటువంటి వాళ్ళం ఉంటాం. అంటే ఇట్లా కొన్ని మీటింగ్లు పెట్టుకున్నప్పటికీ కూడా ఈ మీటింగ్ల ద్వారా కొంచెం పోయినా సినిమా ద్వారా మాత్రం ఎక్కువ పోయేటువంటి అవకాశం ఉంటుందని నా అభిప్రాయం. జై హింద్ అన్న, మేము అనేక సార్లు సర్వాయి పాపన్న అన్న కూడా మాణిక్యాలు అనేక సార్లు సర్వాయి పాపన్న బహుజనుల రాజ్యాధికారం కోసం కొట్లాడినటువంటి బాహుబలి అనుకోవచ్చు. ఆయన చేసినటువంటి పోరాటం, ఆ పోరాట పటిమ, దానికోసం పడినటువంటి తపన, ఆరాటం, దాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఎన్నో కార్యక్రమాల్లో మేమందరం కలిసి భాగం పంచుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అందుకని నా జీవిత సహచరుడు కమ్రేడ్ అమర్ జైల్లో ఉన్నప్పుడు తను సర్దార్ సర్వాయి పాపన్న జీవిత చరిత్ర గురించి ఒక వ్యాసం రాశారు. ఆ వ్యాసం కూడా తెలుసు. ఆ వ్యాసం వచ్చిన తర్వాత ఇంకా సర్వాయి పాపన్న గురించి ఒక వేదోపరమైనటువంటి చర్చ జరగడం, ఆ చర్చల నుంచి ఈ విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం అనేటువంటిది కూడా జరిగింది. అందుకని ఎవరికి తోచిన పద్ధతుల్లో వాళ్ళం మరుగునబడి ఉన్నటువంటి చరిత్రల్ని ముందుకు తీసుకురావడానికి మన వంతుగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉన్నది. ఆ దిశగా మీరు ఆలోచిస్తున్నందుకు మరొకసారి అభినందిస్తూ, నన్ను ఈ వేదిక మీద కాపాడుతున్నందుకు తమ్ముడు శ్రవణ్ గారికి, ఇక్కడ మిగతా వ్యక్తులకు మీ అందరినీ కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఉద్యమాభినందనలు తెలియజేస్తూ జై తెలంగాణ. అడ్డము కెమెరాస్ కవరేజ్ అంటే ఇక్కడికి వచ్చే సర్వాయి పాపన్న గురించి ఒక పల్లవి చేద్దాం. మీకు అందరికి ఓకే కదా? వచ్చరే 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే, సాముజే తూయిటు దూసుకొనొచ్చే, సాముజే తూయిటు దూసుకొనొచ్చే, లంబాడి తండాల వెంటేసుకొచ్చే, లంబాడి తండాల వెంటేసుకొచ్చే, సంచార జాతులకు ఊరయ్యి వచ్చే, వచ్చరా అరే వచ్చరా వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చే, సాముజే తూయిటు దూసుకొనొచ్చే, వచ్చర సర్దారు సర్వాయి పాపన్న తాను తంగెత్తలెత్తి ఊగంగ, తాను తంగెళ్ళు తలెత్తి ఊగంగ, అందలున్న తల్లి ఎల్లమ్మనే లేచి అందరూ కొలిచేటి ఆడబిడ్డవ్వంగా, మార్గ మహాజనులు పరిగీసి నిలవంగా, మార్గ మహాజనులు పరిగీసి నిలవంగా, బహుజనులతో ఈ రాజ్యం మెరవంగా, వచ్చరా అరే వచ్చరా వచ్చర 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 సర్వాయి పాపన్న లాడాయికొచ్చి, సాముజేస్తూ ఇటు చూసుకొనొచ్చే, సాముజేస్తూ ఇటు చూసుకొనొచ్చే, సాముజేస్తూ ఇటు చూసుకొనొచ్చే. సర్వాయి పాపన్న చరిత్రనే కాదు, బహుజనుల చరిత్రను కూడా మనం మర్చిపోరాదు. ఇవాళ మరుగునబడేటువంటి ఏ చరిత్రనైనా, ఈ చరిత్ర ఆ చరిత్ర అని కాదు, ప్రజల చరిత్ర ముందుకు రావాలి. అట్లా బహుజనుల కోసం, బహుజనుల సంస్కృతి కోసం మేము బహుజనుల ఆడబిడ్డగా మీ ముందుకు నన్ను పిలిచినందుకు మరొకసారి ఉద్యమాభినందన తెలియజేస్తూ, బహుజన బతుకమ్మను కూడా మేము ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా మేము చేస్తాము. ఈ సంవత్సరం కూడా మేము నిన్ననే ఉస్మానియా క్యాంపస్ లో బహుజన బతుకమ్మను నిర్వహించినాం. రేపు ఉదయం 9 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో బహుజన బతుకమ్మ ఈసారి ఒక కాన్సెప్ట్ తో ముందుకు పోతుంది. ఇది ఉత్సవమే కాదు, ఉద్యమం అంటూ మేము ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఈసారి తీసుకున్నటువంటి కాన్సెప్ట్ మాత్రం విమెన్, నేచర్, బతుకమ్మ. కాబట్టి మీరందరూ విమెన్ ని ఎట్లా మనం జీవించనిద్దాం, ఎట్లా బతకనిద్దాం, ఎట్లా ఎదగనిద్దాం అనేటువంటి దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలని, మేము చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఇది కేవలం మాది అని మేము అనుకోవడం లేదు, మనందరిది అని మేము అనుకుంటున్నాం.
కాబట్టి మనం అందరం కలిసి ఏం చేయగలము అనేటువంటి దానికోసం మాత్రం ఆలోచించాలి. దేశవ్యాపితంగా ఈ మధ్యకాలంలో చూసినటువంటి సంఘటనలు నిజంగా చాలా చాలా అమానవీయంగా ఉన్నటువంటి సంఘటనలు కోకొల్లలు, వెలుగులోకి రానటువంటివి ఇంకా అనేకం. అందుకని కోల్కతాలో జరిగిందని అదొక్కటే కాదు, కోల్కతాలో జరిగిన తర్వాత మన కూతవేటి దూరంలో ఇదే రంగారెడ్డి జిల్లాలో కూడా ఒక ఘటన జరిగింది. మీ అందరికి తెలిసింది. ఒకటా రెండా వెలుగులోకి రానటువంటి ఘటనలు అనేకం. అందుకోసం ఈ విషయాలన్నీ క్రోడీకరిస్తూ ఈసారి మేము తీసుకున్నటువంటి కాన్సెప్ట్ ఈసారి అంటే ప్రకృతి స్త్రీలు, ప్రకృతి ఎట్లా విధ్వంసం అవుతుంది, మహిళల్ని ఎట్లా హింసలకు అత్యాచారాలకు గురి చేస్తున్నారు. మీరు అంటే జనరల్ గా వాడుక భాషలో ప్రకృతి పార్వతి అంటుంటారు. పార్వతిని ప్రకృతితో కొలుస్తారు, ప్రకృతిని పార్వతితో కొలుస్తుంటారు కదా. ఎందుకని అంటే ఒక మహిళ అని ప్రకృతిని ఎంత మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందో మహిళను కూడా అంతే కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉందని భావిస్తూ ముందుకు సాగుతున్నది ఈసారి బహుజన బతుకమ్మ. రేపు ఉదయం ప్రసాద్ ల్యాబ్స్ లో పాట ఆవిష్కరణ ఉంది, తప్పకుండా మీరు రావాల్సిందిగా కూడా నేను కోరుతున్నాను. మీ అందరికి ఇదే ఆహ్వానం. జయిందన్న తెలంగాణ బిడ్డ, కరీంనగర్ సిరిసిల్లలో పుట్టి బాలీవుడ్ వరకు వెళ్ళి ఎన్నో సినిమాలు చేసి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొంది ఎంతో ఘనత సాధించిన ఎవరికి అంటే ఒక 5 to 10% మెంబర్స్ కి తెలుసు. ఇంకా 90% మెంబర్స్ కి ఆయన పేరు గాని ఆయన చరిత్ర గాని తెలీదు. సో ఆయన చరిత్రను తెలియజేయడానికి మన జైన్ గౌడ్ గారు, శ్రవణ్ గౌడ్ గారు చాలా చాలా ఉత్సాహంగా మన తెలంగాణ బిడ్డ, మన హీరో ఉన్నాడు, మనందరికి తెలియాలి అని ఎవ్రీ ఇయర్ ఫిలిం ఛాంబర్ లో ఘనంగా ఆయన జయంతి ఉత్సవాన్ని చేయడం నిజంగా చాలా సంతోషం. ఈ రోజు 115వ జయంతి వేడుకల్ని చేస్తున్నారు. వీళ్ళు చేయబట్టి ఇప్పటికి ఇది 16వ సంవత్సరం. రియలీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఒక సినీ నటిగా నేను 2009 నుంచి చాలా సినిమాలు చేశాను. ఒక సినిమాకి ప్రొడ్యూస్ కూడా చేయడం జరిగింది. నా పేరు డాక్టర్ బత్తిని కీర్తిలత గౌడ్. భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాని కరీంనగర్ లోనే నిర్మించి, అంటే అక్కడి లొకేషన్స్ తెలంగాణ లొకేషన్స్ లో నిర్మించి మంచిగా పెద్ద ఎత్తున రిలీజ్ చేసి దానికి ఉత్తమ పొలిటికల్ సెటైర్ అవార్డును కూడా నేను దాసరి అవార్డుని కూడా తీసుకోవడం జరిగింది. దాసరి గారి పేరు మీద 2023 లో శిల్పకళా వేదికలో చాలా ఘనంగా ఉత్సవాలు చేసి ఒక 5 సినిమాలకు మాత్రమే 2023 అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో నేను నిర్మించిన భీమదేవరపల్లి బ్రాంచ్ సినిమాకి అవార్డు పొందడం నిజంగా చాలా సంతోషంగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మంది నేను సినిమా చేస్తున్నాను ఒక నటిగా ఉండి సినిమా చేస్తున్నాను అన్నప్పుడు నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఏంటి ఒక నటి, సినిమా తీయడం ఏంటి, ఆమె ఒక ఆర్టిస్ట్ కదా, ఈమె సినిమా చేస్తుందా చూద్దాం తీయండి, అసలు పూర్తి చేస్తుందా అని నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా ఎదురుగా ఉన్నారు, నా వెనకాల ఉన్నారు. అంటే ఐ మీన్ చాలా మంది అంటే చులకనగా ఏం చేస్తుంది ఈ సినిమా అంటే చిన్న విషయమా అని మాట్లాడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ మనం ఏదైతే ఒకటి పట్టుదలగా ఒక అడుగేసామో దాన్ని ముందుకు అడుగేసి దాన్ని అత్యున్నతంగా అంటే మనం అనుకున్న క్వాలిటీస్ తో పెద్ద సినిమాలకు తగ్గకుండా అన్ని క్వాలిటీస్ తో కెమెరాస్ కానీ 24 క్రాఫ్ట్స్ లో ప్రతి క్వాలిటీస్ తో చూసుకొని ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. మైత్రి వాళ్ళు మా సినిమాని రిలీజ్ చేయడం జరిగింది. మరియు ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ లో భీమదేవరపల్లి బ్రాంచ్ అనే సినిమాని వాళ్ళు అమెజాన్ ప్రైమ్ లో కూడా ఇప్పుడు ఉంది. ఆ లింక్ మీరు అమెజాన్ ప్రైమ్ లో ఉంది, చూడాలంటే చూడొచ్చండి. ఎందుకంటే నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే సినిమా అనేది చాలా చాలా పెద్ద విషయం. అంటే చాలా డబ్బులున్న వాళ్ళే తీస్తారు, అంటే ఒక పేరు పలుకుబడి ఉన్న వాళ్ళే తీస్తారు, వాళ్ళు తీస్తేనే సినిమాలు హిట్ అవుతాయి, వాళ్ళు తీస్తేనే సినిమాలు రిలీజ్ అవుతాయి అనేది ఒకటి అపోహ చాలా మందిలో ఉంది. ఏదైనా సరే మనం తీసుకునే కంటెంట్, మనం పెట్టే క్వాలిటీ దీని మీదనే ఆధారపడి ఉంటుంది మన పట్టుదల. సో ఏదైనా దాని మీదనే ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఉండగానే అందరూ సినిమాలు చేస్తే అవి రిలీజ్ కావు, అలానే డబ్బులు లేని వాళ్ళు సినిమాలు తీస్తే రిలీజ్ కాకుండా ఉండవు. సో మనం తీసే సినిమాలో
ఒక క్వాలిటీ ఉండాలి. అదే అలాగే పైడి జయరాజ్ గారిని ఎంతమంది అవమానించిన నువ్వు హీరో అవడం ఏంటి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వెళ్తున్నావు నువ్వు హీరో అవ్వడం ఏంటి అని ఎంతో మంది అవమానించే ఉంటారు, నవ్వే ఉంటారు. కానీ ఆయన వెళ్ళి ఎన్నో కష్టాలు పడకుండా మాత్రం ఒకటేసారి హీరో అయిపోరు ఎవ్వరు గాని. అది ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉన్న హీరోలతో సహా ఎవరైనా సరే ఎన్నో కష్టాలు పడి ఎన్నో అడుగులు వేసిన తర్వాతే ఒక స్టేజ్కి వెళ్ళి హీరోగా గానీ హీరోయిన్ గా గానీ ఒక మంచి పొజిషన్ లో ఉంటారు. అట్లా పైడి జయరాజ్ గారు కూడా ఎన్నో కష్టాలు పడి బాలీవుడ్ దాకా వెళ్ళి మన తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు ఆయన. అంటే అక్కడ పేరు తెచ్చుకున్న తర్వాత ఆయన డేట్స్ కూడా దొరకలేదు. మళ్ళీ రిటర్న్ వచ్చి మన తెలుగులో సినిమా చేస్తాను అన్నా ఇక్కడ వాళ్ళు ఎవరైనా చెయ్యాలి అనుకున్నా ఆయన డేట్స్ దొరికినంత బిజీగా ఆయన ఎదిగిపోయారు. అది సక్సెస్ అంటే తెలంగాణ వాళ్ళల్లో ఉండే పట్టుదల. ఇది మనం ఏదైతే ఉద్యమ పోరాటం ఉద్యమ పటిమ అనేది మన తెలంగాణ రక్తంలోనే ఉంది. డెఫినెట్ గా ఎంతమంది అవమానించినా అది మనం నిరూపించుకొని ఖచ్చితంగా నిలబడి తలెత్తుకొని చూపించుకునే అంత పట్టుదల మన తెలంగాణ వాళ్ళలో ఉంది. ఇంకా నాకున్న బాధ ఒకటి ఏంటంటే ఆర్టిస్టులు ఇంకా ఎవరు అంత ఎక్కువగా సక్సెస్ అవ్వలేదని నేను చాలా ఫీల్ అవుతూ ఉంటాను. ఒకవేళ వచ్చిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసి ఇంకా ముందుకు తీసుకెళ్లడంలో మన ప్రభుత్వం వెనుకబడి ఉందని అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు కావాల్సిన ఫెసిలిటీస్ కానీ మరి మనం కొట్లాడి సాధించుకున్నాం తెలంగాణని. మనం అన్ని రకాలుగా గత 10 సంవత్సరాలుగా ఉన్న గవర్నమెంట్ లో కానీ ఇప్పుడు కానీ చాలా రకాలుగా ముందుకు తీసుకెళ్లారు. మన ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా చాలా రకాలుగా చాంబర్ అని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని అన్ని వేశారు. కానీ మన తెలంగాణ ఆర్టిస్టులకు కావాల్సిన చాంబర్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏంటి, వాళ్ళకి ఎలాంటివి ఇస్తే ప్రోత్సాహకాలు ఇస్తే ఇంకా మన బిడ్డలు ముందుకు వస్తారు, ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు వస్తారు. ఒక ప్రొడ్యూసర్ ముందుకు వచ్చిందంటే దాంట్లో 24 క్రాఫ్ట్స్ లో పనిచేసి కొన్ని వందల మంది జీవితాలు, వందల మంది కుటుంబాలకి జీవనాధారం ఉంటుంది. మరి అట్లాంటి ప్రోత్సాహకాలు కానీ ఏవైనా మన గవర్నమెంట్ నుంచి కూడా మనకు వచ్చే ప్రొడ్యూసర్స్ కి కొంచెం వీళ్ళకి రిలీజ్ చేసుకోవడానికి సులభతరంగా అన్ని రకాలుగా ఫెసిలిటీస్ ఉంటే, అంటే చాలా కష్టంగా ఉంటుంది రిలీజ్ చేయాలి ఒక సినిమా అంటే చాలా కష్టమైన పని. ఆ కష్టాన్ని కొంచెం సులభతరం చేస్తే ఎంతో మందికి చాలా ఆశలు ఉంటాయి. నేను ప్రొడ్యూసర్, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, ప్రొడ్యూస్ చేస్తాము కానీ మళ్ళీ రిటర్న్ వస్తాయి అమ్మా, మాకైతే దాని మీద నమ్మకం లేదు అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ నిజంగానే ఇందాక వీళ్ళందరూ పెద్దలందరూ చెప్పినట్టు సినిమా సక్సెస్ అయితే చాలా చాలా మంచి ప్రొఫెషన్ ఇది. కానీ ఆ నమ్మకాన్ని మన ప్రభుత్వాలు కూడా మనకు కలిగించాలి. తెలంగాణ బిడ్డల్ని కూడా ఈ రంగంలో కూడా ఎదిగేలా చేయాలని నేను గవర్నమెంట్ ని విజ్ఞప్తి చేస్తున్నాను. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను సినిమా నటిగానే కాకుండా నేను బిఆర్ఎస్ పార్టీలో రాష్ట్ర నాయకురాలుగా కూడా ఉన్నాను. ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బాధపడ్డ విషయం. ఒక నాయకుడు బిఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ కి వెళ్ళిండు. సరే, మీరు పార్టీలకు అతీతంగా మీరు రాజకీయంగా ఏమన్నా విమర్శలు చేసుకోండి. ఒక నటి, ఆమె పార్లమెంట్ లో కంగనా రనౌత్ గారు, ఆమె పార్లమెంట్ సభ్యురాలు, ఆమెను ఏమన్నాడంటే ఒక భోగం వేషాలు వేసుకునే మహిళ అనే మాట్లాడిండు. అంటే సినిమాని నువ్వు పొలిటికల్ కి ఎందుకు తీసుకొస్తున్నావు అంటే పొలిటికల్ సినిమాల్లోకి రాకూడదా? సినిమాల్లోకి ఎంతమంది వచ్చారు? జయలలిత గారు అమ్మాని పిలిపించుకుంది, ఒక రాష్ట్రం మొత్తం ఇట్లా గడగడలాడింది ఆమెను చూస్తే. అంటే ఇక అంత విలువ లేకుండా అయిపోయిందా? అంటే చాలా మంది, అది ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సరే, సినిమా వాళ్ళని తక్కువ చేసి చూడడము, తక్కువ చేసి మాట్లాడడము అనేది ప్రతి ఒక్కరూ సినిమా వాళ్ళుగా ఎవరైతే మనం సినిమా మీద ప్రేమ ఉందో ప్రతి ఒక్కరూ స్పందించాలి, దీన్ని ఖండించాలి. ఎందుకంటే ఎందుకు ఖండించట్లేదు? నేను ఖండించాను. నాకు సినిమా అంటే ప్రాణం. నేను సినిమాని, కళామ తల్లిని నేను ఒక దైవంగా భావిస్తాను. నేను తెల్లారు లేవంగానే నా ప్రొఫెషన్ నాకు దైవం. నేను ఏం పని చేస్తున్నానో నేను దైవంగా భావిస్తాను. అట్లాంటి ప్రొఫెషన్ ని అంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి అంత పిచ్చిగా ఉందా? అంటే సినిమా లేకుండానే సినిమాలలో ఎంతో మంది ఎన్టీఆర్ గారు కానీ, ఎంజీఆర్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైతే ఏంటి, ఎక్కడైతే ఏంటి, అది ఎక్కడైనా సినిమా వాళ్ళు హీరోలుగా ఉండి వచ్చి ఎంతో మందికి సేవ చేసి రాజకీయాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సేవ చేస్తున్నారు. ఎన్నో పదవులలో ఉన్నారు. అన్ని రంగాలు అంటే అన్ని పార్టీలలోనూ మంచి పదవులలో ఉన్న వాళ్ళే ఉన్నారు. అంటే అందరినీ అనేసినట్టేనా? అంటే అట్లాంటి మాటలు అన్న వాళ్ళకి తప్పకుండా బుద్ధి చెప్పాలని
నేను సినిమా మీద ప్రేమ ఉన్న వాళ్ళందరినీ, సినిమా ప్రొడ్యూసర్స్ కానీ ఆర్టిస్టులను కానీ అందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వెంటనే దాన్ని చూసి స్పందించాను, నేను ట్వీట్ చేశాను, నేను వీడియో రిలీజ్ చేశాను. చాలా అంటే అన్ని న్యూస్ ఛానళ్లలో ప్లే చేశాను నేను రిలీజ్ చేసిన వీడియోని. ఎందుకంటే ఆవేదనతో చేశాను. రేపు పొద్దున నేను కూడా ఒక లీడర్ గా ఎదుగుతాను డెఫినెట్ గా. అంటే నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకుంటావా? అంటే నా ప్రొఫెషన్ వేరు. ఆర్టిస్ట్ అన్నాక రకరకాల పాత్రలలో చేయాల్సి వస్తది. నిజంగానే ప్రాస్టిట్యూట్ పాత్రలోనే ఇప్పుడు చాలా మంది ఉన్నారు నటించిన వాళ్ళు నిజంగానే అయిపోతారా? ఒక భార్య భర్తలుగా నటిస్తారు, వాళ్ళు నిజంగా మొగుడు పిల్లలు అయిపోతారా? కాదు కదా. మరి అది ఆ విషయం తెలిసి ప్రతి ఒక్కరికి తెలుసు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇలాంటి ఒక మంచి పొజిషన్ లో ఉండి ఒక లీడర్ గా ఎదిగి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అలాంటి నాయకులు కూడా మాట్లాడితే నిజంగా చాలా సిగ్గుచేటు. ఇట్లాంటిది ఇదంతా మారాలి. సినిమా వాళ్ళంటే గౌరవం పెరగాలి. సినిమా వాళ్ళంటే చాలా అంటే ముందుకు వచ్చినప్పుడు ఎంత గౌరవిస్తారో అటు పొంగనే అంత దారుణంగా మాట్లాడడం కూడా జరుగుతుంది. వాటన్నింటిని కూడా ఖండించాలి. సినిమా వాళ్ళకి కూడా చాలా ఎమోషన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా చాలా సేవలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సంపాదించే దాంట్లో ఎన్నో సేవలు చేస్తున్నారు. ఇప్పుడు చూస్తూ ఉన్నారు హీరోలు చాలా మంది ఇప్పుడు డొనేషన్స్ ఇస్తూ ఉన్నారు, ఎన్నో చేస్తూ ఉన్నారు. సో నేను అందరినీ కూడా ప్రతి ఒక్కరు కూడా మనం స్పందించాలని నేను కోరుకుంటూ, ఇలాంటి పైడి జయరాజ్ గారి సినిమాని ఇంకా మన చరిత్రలో ఎవరైతే బయటికి రాలేదో ఇంకా మన చరిత్రకారుల సినిమాలను కూడా ఇంకా తీయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చిన. అదే ఇప్పుడు చెల్లె ఆవేదన ఏంటంటే, హలో అందరూ కూడా సినిమా రంగంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళని గౌరవించాల్సిందే. ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటుంది ఖచ్చితంగా. అయితే నేను ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. చాలా మంది ఆర్టిస్టులు వస్తున్నారండి ఇక్కడ నుంచి. ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా ఒక విన్నపం, మీ అందరికి ఒక విజ్ఞప్తి, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. సరే పాత వాళ్ళని పెట్టుకుంటే సినిమా బాగా సక్సెస్ అవుతుంది అనేటువంటి కాన్సెప్ట్ వీళ్ళు ఉన్న కొత్త ఆర్టిస్టులతోటి కూడా సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటది. ఈ వేదిక మీదనే 2 హీరోలు ఉన్నారు. బాలు ఉన్నాడు, ఆ తమ్ముడు బలగంతో తమ్ముడు పేరేంటి సంజయ్. ఏం తక్కువ అండి వాళ్ళకి. వీళ్ళిద్దరితో పాటు చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు బయట. అట్లా అదే కళామ తల్లి బిడ్డలు అనేక మంది ఉన్నారు. వెలుగులోకి వస్తున్న వాళ్ళు, రాకుండా ఆగిన వాళ్ళు, ఇట్లాంటి చాలా మంది ఉన్నారు. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి. నిజంగా చిన్న చిన్న సినిమాలుగా తీసినటువంటి సినిమాలు ఇట్లా పేలినాయి ఈ మధ్య కాలంలో కూడా. అందుకనే అట్లాంటి అవకాశం ఇవ్వండి. ఇస్తే మీకు పేరుంటది, వాళ్ళకు మంచి అవకాశాలు వస్తాయి అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ శ్రవణ్. థ్యాంక్ యూ అనే వెళ్ళొస్తాను. హలో అండి, సంజయ్ గౌడ్. బల్గం సినిమా నుంచి బల్గం సంజయ్ కృష్ణ అని పిలుస్తున్నారు. ఈ బల్గం సినిమా అనేది నాకు ఫస్ట్ గారు ఆల్మోస్ట్ 40 మూవీస్ తర్వాత బల్గం హిట్ పడింది నాకు. 2012 నా ఎంట్రీ. ఈ సముద్రంలో ఈదుకుంటూ ఒక్కొక్క ఆఫీస్ తిరుగుకుంటూ నా గురించి చెప్పుకుంటూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా తిరిగి ఒక్కొక్క సినిమా చేస్తూ కాంటాక్ట్స్ పెంచుకుంటూ ఇది పెద్ద ప్రపంచం అండి. అంత ఈజీ కాదు. అలా పెంచుకుంటారు. నేను చేస్తా, నేను ఒక యాక్టర్, నాకు ఇష్టము, డిఫరెంట్ ఉండాలని ఉంది, ఏదో డిఫరెంట్ చేయాలని ఉంది అని ఎప్పుడు ఆ జీల్ ఉండేది. సో కష్టపడేటోనికి, యాక్టింగ్ చేయగలిగినోనికి ఖచ్చితంగా అవకాశాలు ఎప్పుడు ఉంటాయి. అది ఎక్కడున్నా కానీ నన్ను నమ్మండి, అది ఏమీ ఉండదు. కొంచెం కష్టపడాలి. అది ఏ ఫీల్డ్ అయినా కానీ కొంచెం కష్టపడాలండి. ఎస్, అబ్సల్యూట్లీ. నాకు 10 ఏళ్ళు పట్టింది ఈ స్టేజ్ కి రావడానికి. ఇప్పుడు ఆల్మోస్ట్ పెద్ద హీరోస్ అందరితో చేసేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ 18 మూవీస్ నాకు కమిట్ అయ్యాను నేను. సో ఫుల్ బిజీ స్కెడ్యూల్ ఇస్ రియల్లీ గుడ్. బాగుంది. ప్రస్తుతం ఈజ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్, మన దగ్గర నుంచి కూడా ప్రొడ్యూసర్స్ రావాలి. బికాస్ ప్రొడ్యూసర్స్ ప్లీజ్ అంటే థింక్ ఇట్ యాజ్ అ బిజినెస్. అంటే ఒక ప్రొడక్ట్ అయిన తర్వాత అంటే
రీసెంట్ గా కళింగ అనే సినిమా మన తెలంగాణ హీరో అండ్ యాజ్ వెల్ యాజ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్. ఆ సినిమా రిలీజ్ చేశాడు, ప్రాపర్ క్వాలిటీతో రిలీజ్ చేశాడు, కంటెంట్ బేస్డ్ ప్రాపర్ కంటెంట్ తో రిలీజ్ చేశాడు. తీసిన సినిమాకి 3 times వచ్చినాడు. స్టిల్ ఇంకా రన్ అవుతుంది. ఇంత పెద్ద సినిమా రిలీజ్ అయినా కానీ ఇంకా థియేటర్స్ యాడ్ అవుతూనే ఉన్నాయి. సో కంటెంట్ ఉంటే ఎవ్వరు ఆపలేరు. నేను అనేది ఎవరైనా సార్, ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, ప్లీజ్ ప్రీ ప్రొడక్షన్ కి టైం తీసుకోండి, తొందర పడద్దు. ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ లొకేషన్స్, ఆర్టిస్ట్, ఎవ్రీథింగ్ ప్రీ ప్రొడక్షన్ కి టైం తీసుకోండి. టైం తీసుకొని చేయండి, తొందర పడితే అవ్వదు. ఎందుకంటే 24 క్రాఫ్ట్ పీపుల్ కలిసి చేయాలి సినిమా. అండ్ చాలా హ్యాపీగా ఉందండి. పైడి జయరాజ్ గారు అండ్ మాలాంటి ఆర్టిస్ట్, ఆయన ఇక్కడి నుంచి అంత దూరం వెళ్ళారంటే దాని వెనక ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో ఐ కెన్ రియల్లీ ఇమాజిన్. బికాస్ ఆ ప్లేస్ లో మేము ఉన్నాం కాబట్టి. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే ఫస్ట్ టైం నేను శ్రావణ్ భయ్య చెప్పినప్పుడు అవునా ఇంకా ఇలాంటి మంచి ఉన్నాడని నాకు తెలియదు. రియల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది భయ్య. ఎందుకంటే ఇలాంటి మీరు బయటికి తెస్తున్నారు, చాలా హ్యాపీ. ఎస్, నేను కూడా మీ అందరితో పాటు ఎక్కడికంటే అక్కడికి ఫైట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వేదిక మీద అందరూ ప్రజలకి, మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. మొదటగా ఆహ్వానించిన వేదిక మీద పెద్దలు చాలా మంది ఉన్నారు. నాకు అన్ని పేర్లు తెలియవు, కొన్ని పేర్లు తెలుసు. తెలిసిన పేర్లు చెప్తే మిగతా వాళ్ళు బాధపడే అవకాశం ఉంది కాబట్టి సభకు నమస్కారం పెడుతూ అందరూ చేసుకున్నాను. ఎదురుగా కూర్చున్న పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తున్నాను. దీంట్లో 1-2 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఏంటంటే పైడి జయరాజు, నాకు పైడి జయరాజు గురించి జరిగిందన్న చెప్పినప్పుడు నేను గర్వంగా ఫీల్ అయ్యాను. ఇలాంటి వ్యక్తి మన తెలంగాణ బిడ్డే అన్నప్పుడు జనరల్ గా ఎలా ఉంటుందంటే ప్రతి రంగంలో కూడా మనం మర్చిపోయిన మహానుభావులు ఎందరో ఉంటారు. మర్చిపోయిన మహానుభావులు, మర్చిపోయిన లీడర్లు, చరిత్రకారుల నుండి కూడా చరిత్రలో లేని వాళ్ళు, వీళ్ళందరినీ మనం చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా గుర్తుపెట్టుకొని సర్వే పాపలని తీసుకొచ్చిన జయంతి గౌడ్ గారే ఇలా ప్రతి గ్రామంలో కూడా సర్వే పాపల విగ్రహాలు పెడతా ఉన్నారు. దానికి జయంతి గారిని ఖచ్చితంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మన పైడి జయరాజుని కూడా పరిచయం చేయటం కానీ ఇప్పుడు పరిచయిస్తుంది, కానీ ఆ పరిచయం అంతా మర్చిపోయినట్టుగా ఉంది కాబట్టి దాన్ని మళ్ళీ వెలికి తీస్తున్నప్పుడు మనం అభినందించాలి. పైడి జయరాజు సినిమా కూడా వేస్తున్నాను, ఏందన్నా ఎల్లమ్మ పాత్ర వేస్తానన్నది మమత. నేను ఇంకొక విజ్ఞప్తి చేస్తానని ఎల్లమ్మ పాత్ర, పైడిరాజు పాత్ర బట్టి మళ్ళీ అతను విజ్ఞప్తి చేస్తానా చాకలేలమ్మ పాత్ర ఇవ్వని ఎప్పుడైనా అవకాశం చేస్తే బాగుంటది. రెండో విషయం ఏంటంటే పైడి జయరాజులో నాకు అర్థమైంది 2-3 ముఖ్యమైన ఉన్నాయండి. ఆయన ఆ రోజులలోనే అతి చిన్న వయసులో ఆయన బొంబాయికి పోయి హీరో రావడం. ఆయన 21వ సంవత్సరంలో హీరో అయ్యాడు, 20వ సంవత్సరంలోనే ఆయన బొంబాయికి పోయాడు. అంటే 21 సంవత్సరంలో హీరోగా అయ్యి ఒక దేశంలోనే ఇలా ఒక హీరో 10 సినిమాలు కాగానే 10వ సినిమా అని ట్యాగ్లైట్ పెడతారు. 101వ సినిమా దానికి ఏదో ప్రచారం చేస్తారు. కానీ 170 సినిమాలు హీరోగా నటించాడు. 11 మూకీ సినిమాలలో నటించాడు. మొదటి సినిమా 21 వయసులో మూకీ సినిమా. అదే టాకీ సినిమాల వరకు వచ్చేసరికి మిగతా సినిమాలు మొత్తం 176 సినిమాలు. ఆయన పుట్టింది 9లో, ఆయన చనిపోయింది 2000 సంవత్సరంలో. ఆయన 91 సంవత్సరాల వయసు వరకు బతికున్నాడు. 91 సంవత్సరాలలో 170 సినిమాలు హీరోగా చేశాడు. కాబట్టి ఆయన చరిత్ర మిగతా సినిమా హీరోల కంటే ఎవరికి తీసిపోయే చరిత్ర కాదని అర్థమైంది. మరి తెలంగాణ బిడ్డగా పుట్టింది కాబట్టి ఆ ప్రచారం జరగలేదా అనేది ఒక రకమైన అనుమానం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ చూస్తా ఉంటే తెలంగాణలో అతిపెద్ద హీరోలు ఉన్న కాంతారావు కూడా కనపడలేదు కానీ గోడల మీద. మరి ఉంటే నేనైతే నాకు కనపడలేదా నాకు అర్థం కాదు, కానీ కాంతారావు గారి ఫోటో లేదు. కాంతారావు గారి ఎన్ని సినిమాలలో హీరో? ఆ ప్రభాకర్ రెడ్డి గారు అసలు కొన్ని వేల కుటుంబాలను పోషిస్తా ఉన్నారు. దాదాపు కొన్ని 100 కోట్ల రూపాయల ఖరీదు చేసే భూమిని చిత్తపూడి కాలనీకి ఇచ్చింది ప్రభాకర్ రెడ్డి గారే. అలాంటి ప్రభాకర్ రెడ్డి గారు కానీ కొన్ని 100 సినిమాలలో హీరోగా నటించి జానపద గానీ పౌరాణిక సినిమాలు గానీ హీరో అనిపించుకున్న కాంతారావు గారు ఏకదిట సినిమాలో ఎన్టీ రామారావుతో సమానంగా నటించిన తీరు చూసినప్పుడు అలాంటి కాంతారావు ఫోటో కనపడలేదు. ఎక్కడికి షార్ట్ ఉందో నాకు తెలియదు. బట్ అదైతే నేను ఇప్పటికి కూడా విజ్ఞప్తి చేస్తాను తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి,
కాంతారావు గారి ఫోటో కానీ, పైడి జయరాజు గారి ఫోటో కానీ, ఇలాంటి ముఖ్యమైన నాయకుల ఫోటోలు పెట్టాలి అని. ఎందుకంటే సినిమా రంగం అనేది ఎదుటి వాళ్ళని కన్విన్స్ చేసే రంగం. సభలో లేచిపోతున్న జనాలు ఒక పాట పాడితే కూర్చుంటారు, ఒక మాట మాట్లాడినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంటుంది. అంటే కళాకారులకు ఉన్న అభిమానాన్ని, దాన్ని కళాకారుని వాళ్ళని కళాభిమాని అండి. మరి నేను అనుకుంటాను ఏంటంటే, వీళ్ళందరూ ఇంతమంది జనాన్ని ఎంటర్టైన్ చేసి వీళ్ళందరినీ వాళ్ళని ఎందుకు ఎంటర్టైన్ కావడం లేదు అనేది ఒక సమస్య. నేను అందుకని నేను ఏమంటున్నానంటే, ఇక మన చరిత్రని మనమే చెప్పుకోవాలి, ఇంకెవరు చెప్పరు. కాబట్టి తెలంగాణ బిడ్డలుగా వీళ్ళకి చరిత్రని కల్పించే బాధ్యత మనమే తీసుకోవాలి. అలాంటి తీసుకున్న జయంగన్నకి నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ముగిస్తాను. జై తెలంగాణ. నాకు ఏమనిపించింది అంటే, మన కాంతారావు గారు ఉన్నారు, నవంబర్ 10వ తారీఖున ఆయన కూడా బర్త్డే ఉంది. కంపల్సరీ ఇదే విధంగా చేయాలని మన తెలంగాణలోనే మనం నిలబెట్టుకోవాలి. దయచేసి మర్చిపోకండి. సాగర్ సార్ సాగర్ గారు ఒకరి ఇప్పుడు నవంబర్ 10వ తారీఖు దానికి కొంతమంది మన తెలంగాణలో నంబర్లు నీకు ఇవ్వని చెప్తారు, వాళ్ళందరూ పిలవాలి. ఓకే, సీరియస్ గా తీసుకోండి. కిషన్ నాయక్ గారు మన ఇప్పుడిప్పుడే మన రాష్ట్ర స్థాయి విజయశ్రీ పక్క పల్లెటూరు నుంచి వచ్చిన నా పేరు భాగవత్ కిషన్ నాయక్. నేను అండర్ గ్రౌండ్ ఒక 12 సంవత్సరాలు 4.5 సంవత్సరాల వరగల్ సెంట్రల్ జైలు జీవితాన్ని అందించాడు. ఇప్పుడు మన అన్న గురించి చెప్పారు చాలా మంది, కానీ కరీంనగర్ గురించి చాలా తక్కువ తెలుసు. ఎవరికంటే ఈ తెలంగాణ బిడ్డలకు కావచ్చు, లేదంటే ఆంధ్రోడి కావచ్చు, లేదంటే ప్రపంచ దేశానికి కావచ్చు. కరీంనగర్ ఒక ఆదర్శమైన ఏరియా. కరీంనగర్ ఒక ఇంట్లో నుంచి పుట్టిన ఒక గడ్డ. ఆ గడ్డ మీద ఆంధ్రోలు అనుకోవచ్చు, అక్కడ గడ్డి కోసం వస్తాయి కానీ అక్కడ మొలసని గడ్డబాలు వస్తాయి. ఎక్కడ కరీంనగర్ లో, కరీంనగర్ కానీ, వరంగల్ కానీ, ఖమ్మం కానీ, నల్లగొండ కానీ, ఏ చరిత్ర భారతదేశం మొత్తం సిరీస్ లో తిరగవచ్చు. కానీ ఏ ఏరియా ఏ ప్రాంతంలో అయినా ఈ 4 జిల్లాల పేరు చెప్తే ఉత్స పెట్రోల్గా ఉంటుంది. అది నాకు తెలిసినంత మట్టుగా ఇది మన భారతదేశంలో, మన తెలంగాణలో ఈ 4 జిల్లాల చరిత్ర ఇది. కాబట్టి సోదరులారా చెప్తున్నాం, ఇప్పుడే నవ సంఘర్షణ సమితి ఉద్యమంలో అన్న ఆహ్వానించు. తప్పకుండా అన్న నేనే నీతో జతగట్టాను. మన భోజన రాజ్యం కోసం చాలా మంది అమరవీరులు గద్దరన్న కానుంచి మొదలుపెట్టి చాకల ఈలమ్మ, దొడ్డి కొండయ్య, బిఆర్ అంబేద్కర్, ఎందరో 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 వీరులు. ఇప్పుడు త్రిపురలో ఒక సినిమాలో ఒక పాట పాడారు, కొమరం భీము కొమరం భీము. అప్పుడు రోమన్లు లేచి నిలబడతాయి. ఎందుకంటే ఆ ఆర్టిస్ట్ ని, ఆ సినిమాని, ఆ ఇండస్ట్రీని తీసుకొచ్చింది మీరు. కాబట్టి ఒక చిన్న చెప్పింది ఇంతకుముందే, నాకు సినిమాలో అవమానం జరిగిందండి. అది అప్పుడు రోమన్ వేసినప్పుడు తెలంగాణ చెల్లెలు కానీ అక్కలు కానీ అలాంటి ఒక ఎమ్మెల్యే ఉన్న ఆ క్యాడర్లో ఆ మాట దాటం చాలా సిగ్గుసేట. అది ఎందుకంటే మీ ఇండస్ట్రీ కట్టుబడి ఉంటే అవుట్రోడ్ మురుగదు. ఎందుకంటే మీరు కట్టుబడి లేదు, మీరు ఆయుధం లేదు కాబట్టి అవుట్రోడ్ మీద ట్రై చేస్తాడు. మిత్రులారా బాగా గమనించాలి. ఒక పేద కుటుంబం నుంచి రావచ్చు ఇండస్ట్రీకి, ఇంకొక ఊళ్ళో నుంచి రావచ్చు, చాకరోడు, మొదలవాడు, మాధవాడు, ఎవరైనా డోంట్ కేర్. బట్ మనం ఏం చేయాలంటే ఒకటే, మన సిద్ధాంతం ఏంటి, మన తెలంగాణలో కాదు, మనం ఒకటి ఉద్యమం చేసినాం. 60 సంవత్సరాల ఆవేశాన్ని తెచ్చుకున్న తెలంగాణని ఒక దుర్మార్గుల చేతిలో పెడితే ఒక 14,000 కోట్లతో మిగిలిన బడ్జెట్ తెలంగాణ ఈరోజు మనకి వస్తే దానికి లక్షల కోట్లు అవుతుంది. ఈ పొలిటికల్ కాదు. మీ ఇండస్ట్రీ గురించి చెప్తున్నాం. పొలిటికల్ చెప్పాలంటే కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కూడా తట్టుకోడు నాతో. ఎందుకంటే నా ఇష్టం ఇప్పటి నుంచి కాదు, జైలు నడుగు ఏ ఎమ్మెల్యేకి ఏ ఎంపీ ఫోన్ చేసినా
అది 1 గంట అయినా ఫోన్ చెప్పి సమాధానం చెప్పాల్సిందే. ఇక్కడ నుంచి కర్ణాటక నుంచి కన్యాకుమారి దాకా కూడా మన పేరు ఎంతో అంతో మోగుతుందంటే ఈ మధ్యనే అన్నతో జత కలిసినప్పుడు జయంత్ అన్నతో పాటు నా పేరు కూడా అలా అలా ఒక ఇండియా లెవెల్లో తీసుకెళ్తున్నాడు. ఒక సంవత్సరం అలలు అల్లినట్టు అలలు అల్లకుండా పోతున్నాడు. కాబట్టి మిత్రులారా అనుకోవచ్చు, చాలా మంది మాట్లాడే ఇంత ముందు సినిమా ఫిలిం లో ఏ కులం ఏ మతం అది గొప్పతనం కాదు, అవుట్లో గొప్పడు మనం తొక్కడు అనేది కాదు. పేదల దగ్గర నుంచి ఉద్యమం స్టార్ట్ అయ్యేది, ధనవంతుల దగ్గర నుంచి కాదు. వాళ్ళు డబ్బు బట్టి ఎంత మంది అయినా కొనవచ్చు, కానీ ఉద్యమకాలను కొనలేరు. అదే భయపడే వాళ్ళు 100 వస్తాడు, దేవున్న వాళ్ళు 1 రోజు వస్తాడు. అది అది జీవితంలో మనం గుర్తుపెట్టుకుని ముందుకు విషయం. కాబట్టి ఇలా భయపడ్డ కేసీఆర్ చంద్రసాయి ఫామ్ హౌస్ లో పడుకున్నాడు. దేవ పోరాడిన జయశంకర్ గారు ఇలా చచ్చిపోయారు. చచ్చిపోయి ఎక్కడికి పోలే, మన ఆత్మలో ఉన్నాడు. గద్దారన్న గాని జయశంకర్ గాని వీళ్ళు నిజమైన తెలంగాణ ఉద్యమకారులు. ఇప్పుడు అదే ఒక ఉద్యమకారునిగా ఒక మన అన్న జయరాజ్ అన్నాడు. ఈ స్టేజ్ కి ఇప్పుడు 115 సంవత్సరాల జయంతి కూడా ఈ రోజు ఇక్కడ మీ అందరి సమక్షంలో చేస్తున్నాడంటే ఈ ఉద్యమాన్ని కూడా ఒక కరీంనగర్ బిడ్డగా మన తెలంగాణ మీద పుట్టి ఏ స్టేట్ లో పోయి ఏ దేశాల్లో పోయి రకరకాల భాషలో యాసలో సినిమా తీసిన ఒక మహానుభావుడు ఫోటో లేకపోవడం చాలా బాధమైన విషయం. ఒక మెగాస్టార్ చిరంజీవి ఉంటుంది, ఒక మెగాస్టార్ ఎవరెవరో ఉంటాయి, కానీ మనకి ఎందుకు లేదు? చిరంజీవి అంటే నాకు కూడా ఇష్టమే. ఇష్టం అంటే ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఉన్నప్పుడు ఇష్టం, ఇప్పుడు ఎందుకు ఇష్టం లేదంటే 70 కోట్లని తెచ్చుకున్న తెలంగాణలో ఉంటూ మన తెలంగాణ బిడ్డల ఫోటో ఇండస్ట్రీ చామర్లో లేకపోవటం చాలా బాధాకరమైన కూడా చెప్తున్నాను. అది మీ భుజాలపై వేసుకోవాలి. డైరెక్టర్లు కానీ రాజకీయ నాయకులు కానీ మరి ఇంకా మహానుభావులు ఎవరైనా ఉన్నా కూడా నేను ఏకైతాంటిగా ఇప్పుడు జయంతన్న గారు ఆయన లేకపోతే ఏమనుకోవద్దు, అందరు గారు లేకపోతే ఈ తెలుగు బిడ్డ అనేటువంటి బయటకు వచ్చేటోడా? మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే మనకు వలస వచ్చిన వాళ్ళు, దోపిడీ చేసిన వాళ్ళు ఇంకా మనల్ని తొక్కుకుంటే పోతే ఏంటో తొక్కించుకుంటా చెప్పండి. తిరిగి ఉద్యమం చేస్తే ఎంత గొప్పదైనా లేచి నిలబడలేదు. ఇది తెలంగాణ చరిత్ర కల గడ్డ. కాబట్టి యూనివర్సిటీ నుంచి ఇక్కడ నుంచి మీకు అందరికీ చెప్తున్నాడు, రకరకాల మంది ఏదో విధంగా ఆడలని అనవచ్చు, కానీ అనే ముందు కూడా వాడు ఒక తల్లి కడుపులోకి వెళ్ళి జన్మనించిన అనుకోవాలి. మన ఆడవారిని గౌరవించడం ఈ సమాజంలో ఎందుకు పట్టగలదని అనుకుంటాను. ఎందుకంటే మనలో కూడా ఒక తల్లి మీరు చూపిస్తారు సినిమా ఇండస్ట్రీలో. ఏదో సినిమాలో మోహన్ బాబు అంటారు, ఏదో పెద్దరాడు అనుకుంటా, ఒక్కసారి 4 రాయి కట్టేసి 4 చుట్లు తిరుగురా అంటాడు. ఇంత ఈ భారతదేశానికి ఒక సిటీ ఇండస్ట్రీలో ఒక మారుమూల ప్రాంత గ్రామాల్లో మీరు ఒక స్త్రీ మీద జరుగుతున్న అన్యాయాన్ని అక్రమానికి కళ్ళకు అత్తినట్టు కనిపించినట్టు చూపించినప్పుడు మీ ఇండస్ట్రీలో ఒక ఆడవారిని గౌరవాన్ని ఎట్లా ఇండస్ట్రీ అవుతుంది? అది తప్పు కదా. రకరకాల వేషాలు వేసుకుంటాం, రకరకాల భాషలతో రకరకాల వేషాలతో నటిస్తాం. కాబట్టి నటులను గౌరవించకుండా గొప్పడు ఎవరైనా సరే. అది మన మనసులో పెట్టుకోవాలి. చిన్న చిన్న ఆశకి అక్క, చిన్న చిన్న సమస్యకి బాధపడి ఇక్కడనే కుంగిపోయి బాధను మనసులో పెట్టుకుంటే మన ఆరోగ్యం బాధైపోతుంది. మనం నడిచే దారిని చూసి అవును ఉండగలిగి అవ్వాలి. అది ఒక మనిషిని ఎప్పుడు అది తొక్కాలని చూస్తాడో ఆయన ముంగంటే 100 సార్లు నిలబడి కొట్టాడాలి. ఆ శక్తి మనలో ఉన్నంత సేపు అవునాడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడు. కాబట్టి ఈ సభకు గౌరవం మర్యాద కలిగించిన మన జయంతన్న గారి నాయకత్వంలో నవ సంఘర్షణ సమితి అంటే ఆ పార్టీ అనే 2 పదాలు తన ఇంటి పేరు వంటి పేరు కాదు. ఇలా 4.5 కోట్ల ఆశయం తెలంగాణకు ఉంటే 140 కోట్ల ఆశయం మన భారత ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే నవ సంఘర్షణ అనే పెట్టి ఆ సంఘానికి నేను ఇక్కడితో ఫుల్ స్టాప్ చేద్దామనే ఉద్దేశంతో రాలేదు. వేదిక ముందు ఆశించినటువంటి నా పేరు అనిల్ ముగిలి. ఐఎమ్ ఫ్రమ్ గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ డిస్ట్రిక్ట్.
అండ్ ఈ రోజు నాకు ఈ వేదికపైకి ఆహ్వాన రూపంలో అర్హతను కలిగించిన వాక్యాల శ్రావణ్ గౌడ్ గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ రోజు నేను మాట్లాడుతున్న దానికి కారణం 2009-10 సంవత్సర కాలంలో పెద్దలు జయంత్ గౌడ్ గారికి, వాళ్ళ మిత్రులు రమేష్ కుమార్ గారికి మరియు జశ్వంత్ రెడ్డి గారికి, బాలాని అందరికీ కలిగిన ఉమ్మడి ఆలోచనే ఈ రోజు నేను నిల్చోబెట్టింది. అప్పుడు వాడు చాంబర్ అనేది పంజాగుట్లో ఏర్పాటు చేయకపోతే, నేను బస్ ఎక్కి రాకపోతే నాకు ఆ సినిమా ప్రపంచం అనేది ఇంట్రడ్యూస్ అయ్యకపోయేది. అవకాశం వచ్చిన తర్వాత సాహసం గోపిచంద్ గారి సినిమాలో పాకిస్తాన్ విలన్ గా, నాయకి త్రిష గారి సినిమాలో విలన్ గా, రీసెంట్లీ ఉగ్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ చేసి కోనాపూర్లో జనకథ అనే సినిమా 2019 రిలీజ్ అయిన హీరోగా, అండ్ ఇప్పుడు జాన్ జిగిరి అనే సినిమా హై అండ్ రొమాంటిక్ అండ్ అయోల్టిస్ ఫిలిం యాజ్ మెయిన్ లీడ్ గా వితిన్ 1 month or 2 months లో రిలీజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇవన్నీ జరిగిందంటే కారణం ఓన్లీ పెద్దలు జయంత్ గౌడ్ గారు వారు చేసిన ఆలోచన వల్లే నాకు స్టార్టింగ్ స్టెప్ అని జరిగింది. అండ్ ఈ రోజు పైడి జయరాజ్ గారి జన్మదిన సందర్భంగా మన అందరి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారి వారసులుగా ముందుకు వెళ్తామని అందరి ఆశీర్వాదాలు కోరుతూ నాకు ఈ అవకాశం కల్పించిన నమస్కారం. 115వ జయంతిని నా మిత్రులు శుభాకాంక్షలు. జయంత్ గౌడ్ గారు ఎవరు కూడా తెలంగాణలో కరీంనగర్ లో పుట్టినటువంటి పెద్దవాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ నల్గొండకు చెందినటువంటి మన మిత్రుడు, నాకు కూడా 40 ఏళ్ళ మిత్రుడు, ఆయన జయరాజ్ గారి యొక్క సినీ హీరో తెలుసుకొని ఆయన గురించి దాదాపు ఒక 10-12 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఇక్కడ చేస్తా ఉన్నది. ఇది ఎవరి సెంటర్? ఈ సెంటర్ ఫిలిం ఛాంబర్ అంటేనే అందరిది కాదు, కొందరిది మాత్రమే. ఆ ఛాంబర్ లో చేసేటువంటి ఘనత ఎవరికి ఉందంటే ఒక జయంత్ గౌడ్కి ఉంది అని మనకి అనిపిస్తా ఉంది. ఇంతవరకు ఎవరైనా తెలంగాణలో ఈ ఛాంబర్లో ఏమైనా కార్యక్రమం చేశారా? విన్నారా? కానీ మనం ఇది జయరాజ్ గారి కూడా కాదు, సర్దార్ పాపన్న సినిమా తీసినప్పటి నుంచి కూడా నాకు మంచి మిత్రుడు. ఇక్కడ సోదరులందరూ కూడా హీరోలు అందరూ తెలంగాణలో వెనుకబడితనం వల్ల మనకు అవకాశాలు రాక ఉండి కూడా చేయలేనటువంటి పరిస్థితిలో మన వాళ్ళు చాలా వెనుకబడుతూ ఉన్నారు. ఇప్పుడే తెలంగాణ ఉద్యమం తర్వాత కొన్ని సినిమాలు తీస్తా ఉన్నారు. ఇంకా జయరాజ్ యొక్క ఆశయాలు నెరవేర్చాలి. ఈ యొక్క నేను అన్నగారిని మనం చేస్తా ఉన్నాను. కరీంనగర్ సెంటర్ లో మళ్ళీ సంవత్సరం ఒకటి జయరాజ్ గురించి నేను అన్న దివాకర్ గారికి అంజనా కూడా తెలియజేస్తా ఉన్నా. కరీంనగర్ సెంటర్ లో ఒక పెద్ద హాల్లో జయరాజ్ ఈ జిల్లాకు సంబంధించిన వాడు అనేటువంటి విషయం ఎంతమందికి తెలుస్తుంది, తెలవాలి. కరీంనగర్ బిడ్డలంటే తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు, అన్ని ఉద్యమాల్లో ఉన్నారు, కానీ ఈ ఫిలిం ఇండస్ట్రీలో ఒక హీరోగా 200 సినిమాలు నటించినటువంటి హీరో మన పైడి జయరాజ్ తెలంగాణ వాసి అనేటువంటి విషయాన్ని మీ ద్వారా మనందరి ద్వారా మనం అక్కడ తెలియజేద్దాం. బీసీ మోర్చా ద్వారా మాకేంటంటే మాకు ఉన్నటువంటి బీసీలో బరువు బలహీన వర్గాలు మనందరం కూడా అట్టడుగులో ఉన్నటువంటి వారి కొరకు ఆయన యొక్క కార్యక్రమాన్ని బీసీ మోర్చా ద్వారా మా అన్నగారు చెప్పారు. నందన్ బండి సంజయ్ చెప్పి ఒక మంచి కార్యక్రమాన్ని ఒక హోమ్ మినిస్టర్ ఇక్కడ, కానీ జయరాజ్ గారి యొక్క సినిమాల గురించి కొన్ని సేకరణ చేసి ఒక మంచి కార్యక్రమాన్ని విగ్రహం పెట్టించడానికి మనందరం కూడా దివాకర్ అన్న గాని, జయంత్ అన్న గాని, శ్రావణ్ గాని, అంజనా గాని మేమందరం ప్రయత్నం చేద్దాం. అందరూ కూడా మంచి స్థాయిలో మేము ఈ స్థానాల్లో ఇంకా అభివృద్ధి చెందాలని. నేను కూడా 2 చిన్న సినిమాలు చేశాను. సాయిబాబా బాబాగా విలన్ రామరెడ్డి గారు సాయిబాబా చేస్తే అందులో శ్యామం పాత్ర కూడా నేను చేశాను. మా ఊర్లో 80% తీసాం. మా ఊళ్ళో అన్నపూర్ణ స్టూడియోలో 20% సినిమా చేశాం. రిలీజ్ చేయాలంటే ఎంత బాధ అయిందో మాకు తెలుసు, కానీ చివరికి 160 థియేటర్లో రిలీజ్ చేయడానికి ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తెలంగాణ వాళ్ళు సినిమా తీస్తే సినిమా డబ్బులు బయటికి పోవు కాబట్టి ఎంత బాధపడి ఆ సినిమా రిలీజ్ చేసాం. అది దాదాపు ఇప్పుడు 5 కోట్లకు పైన వ్యక్తులు చూసినట్టుగా మా నిర్మాత చెప్తా ఉంటారు ఆ స్టోరీ. కాబట్టి తెలంగాణకు సంబంధించినటువంటి ఉద్యమకారులకు కానీ రాబోయే రోజుల్లో పైడి జయరాజ్ గురించి ఒక మంచి కార్యక్రమాన్ని మా దివాకర్ అన్న చెప్పినట్టు ఒక 6 నెలల ముందు నుంచే మనం ఒక 2-3 కార్యక్రమాలు జయందన్న మనం వెళ్దాం. కరీంనగర్ లో మనం ఒక కార్యక్రమం తీసుకొని ఆ మంచి కార్యక్రమం చేద్దామని చెప్పి మనం చెప్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై. పైడి జయరాజ్ అమర్ హై, అమర్ హై. దీనికి ఈ రోజు
హీరో సుమన్ గారు, మరి మిగతా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. పంజాబ్ జయంత్ గౌడ్ గారు కూడా మొట్టమొదటిసారి పైడి జయరాజ్ గారి అవార్డ్స్ చేయాలని చెప్పడం వెంటనే ఇమ్మీడియట్లీ గా మేము ఒక జయరాజ్ అవార్డ్స్ ప్లాన్ చేసుకున్నాం. 16 సంవత్సరాల నుండి కూడా జయరాజ్ అవార్డ్స్ గవర్నమెంట్ పెట్టమని కోరుకుంటున్నాము. అప్పుడున్న తెలంగాణ గవర్నమెంట్ కోరుతున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ కోరుతున్నాం. ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు ఇంత వివక్ష అని చెప్పి కూడా మేము ప్రభుత్వాలని సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము దయచేసి ఎమ్మెల్యే టికెట్ అడుగుతున్నాం, ఎంపీ టికెట్ అడుగుతున్నాం. మా తోటి కళాకారుడు దాదాపు 170 సినిమాలలో ఒక హీరో ఇక్కడ కరీంనగర్ జిల్లాలో పుట్టిండు, తెలంగాణ గడ్డ మీద పుట్టిండు. ఆయన విగ్రహం లేని చంపాలా? మరి ఎందుకు ఇంత వివక్ష? 100 సినిమా ఇండస్ట్రీలో ఫంక్షన్ చేస్తే అక్కడ కూడా జయరాజ్ గారి ఫోటో లేదు. మరి జయరాజ్ గారి పేరు మీద ఒక ఫిలిం స్టూడియో కట్టాలని చెప్పినాం. దాని మీద కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పటి వరకు ఎందుకు ఆలోచించాలి, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎందుకు ఆలోచిస్తలేదని కూడా సూటిగా అడుగుతున్నాం. నంది అవార్డ్స్ ఉన్నాయి మనకి ఇంత ముందు, మరి జయరాజ్ అవార్డ్స్ కూడా పెట్టాలని చెప్పి గవర్నమెంట్ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. మేము పోరాటం చేస్తున్నాం 2009 నుంచి కూడా. అప్పుడున్న బీఆర్ఎస్ గవర్నమెంట్ గుర్తించి రవీంద్ర భారతిలో పైన అంతస్తుకి ఏదైతే ఇంకొక హాల్ ఉందో అక్కడ పైడి జయరాజ్ గారి పేరు పెట్టడం జరిగినది. ఇది మన విజయం. మరి జయరాజ్ గారి సారథ్యంలో జయ తెలంగాణ ఫిలిం చేసి మనం ఏర్పాటు చేసుకొని ఎన్నో సినిమా ఇండస్ట్రీలో ఎన్నో పోరాటాలు చేసి మనలకు అవకాశాలు ఇవ్వడం కానీ జయరాజ్ గారి ఫోటో ఇక్కడ పెట్టాలని చెప్పి మేము అడిగితే అక్కడ నిరాకరిస్తే మరొక ఉద్యమం చేసి దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితమే ఇక్కడ ఒక ఫోటో పెట్టుకున్నాం. మరి రీసెంట్ గా ప్రసన్న కుమార్ గారితో కూడా జయంత్ గౌడ్ గారు ఈ సినిమా ఇండస్ట్రీ పెద్ద వారితో కూడా ముచ్చట పెడితే జయరాజ్ గారి ఫోటో సినిమా స్టిల్స్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఉన్న మన స్టిల్ అది మేము చేపించినాము. మన సర్దార్ సర్వాయి పాపన్న సినిమా స్టిల్ కూడా ఉంది అందులో. మన ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు వారి చరిత్ర, వారి సినిమా స్టిల్స్ అక్కడ ఉండే వారి పక్కనే మన ఫోటో స్టిల్ కూడా పెట్టుకుంటున్నామంటే అది కూడా మన గర్వకారణం అని కూడా తెలియజేస్తుంది. ఎక్కడ మన పోరాటం ఆడదు, వీళ్ళ పొగలెక్కడే ఉండే మన పోరాటం కానీ ఒరి గడ్డి లేక ఏ రోజు కూడా మా జయంత్ గౌడ్ గారు మాకు నేర్పించలే. అంచెలంచెలుగా రాబోయే రోజులలో ఇంకొక 5 సంవత్సరాల్లో బలమైన పోరాటం దిశగా మేము తీసుకుపోయే ఆలోచనలో ఉన్నాము. మాకు ప్రతి ఒక్కరు కూడా డబ్బు సాయం చేయకండి అయ్యా, మీ ఒక్క చెయ్యి సాయం చేయండి, మేమున్నామని చెప్పి భుజస్కంధం మీద మేమున్నాము, మీరు ఎక్కడ పోతారో పోది అని చెప్పి మీరు సాయం చేయండి. సర్దార్ పాపల చరిత్ర కూడా 25 ఏళ్ల క్రితం కూడా ఇట్లానే ఎవరు సాయం చేయకపోతే ఇవాళందరూ గుర్తించి మాకు సాయం చేస్తున్నారు, మీటింగ్లు పెడుతున్నారు, విగ్రహాలు పెడుతున్నారు. పైడి జయరాజన్ గారికి కూడా నిజమైన గౌరవం దక్కే రోజు వస్తుంది. వారి గురించి మేము పోరాటం ఆపమని చెప్పి తెలియజేస్తూ మా నారాయణ జయంత్ గౌడ్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఇంకొక 5-6 మంది కూడా అవార్డ్స్ ఇచ్చేది ఉంది, నేను చూస్తున్నా. మీ అందరు కూడా మన జయంత్ గౌడ్ గారి చేతి మీద అవార్డ్స్ ఇప్పిస్తారు. లోహిత గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. అందరికి ఏదన్నా కొంచెం తప్పుగా అంటే తప్పుగా అనుకోవద్దు. నేను ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నా కాబట్టి నాకు మాట్లాడడం కూడా అంత రాదు. ముందుగా ఇక్కడున్న పెద్దలందరికీ కూడా నమస్కారాలు. ఇందాక ఎవరు అన్నారు అంటే జయరాజ్ గారి గురించి స్టిల్ మా జనరేషన్ వాళ్ళకి ఎవరికి కూడా తెలీదు. ఇక్కడికి వచ్చి ఆయన శ్రవణ్ గారు నాకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు కూడా ఆయన గురించి తెలుసు. వాళ్ళకే ఇప్పుడిప్పుడు తెలుసుంటే మా జనరేషన్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ నిజానికి. సో వీటి ద్వారా తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మాలాంటి వాళ్ళకి తెలిస్తేనే మా పెద్దవాళ్ళు ఏం చేశారో మేము ఏం చేయాలి అనేది మాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకేం మాట్లాడలేదు.